చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు, ఘంటసాలకు ఒకసారి గట్టిగా చప్పట్లు. అటువంటి డాక్టర్ బెర్నార్డ్ షా అంటాడు, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళే రోజు విజయాల వైపు పయనిస్తారు అని అద్భుతంగా సముద్రాల గారు రాసినటువంటి పాటను ఘంటసాల గారు పాడారు. సార్ గట్టిగా చప్పట్లు గిల్లితే నవరసాలు రావాలంట. మొదటి ప్రదర్శన ఇది. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు జబర్దస్త్ వినోదిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే అప్పారావు గారు జబర్దస్త్, గడ్డం నవీన్ జబర్దస్త్, మీరు ఒక 15 నిమిషాలు మీ కార్యక్రమం చేయండి. జ్యోతి ప్రజలు చేసి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోతారు గెస్టులు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎంతమంది మా యొక్క కార్యక్రమాన్ని మొదటిసారి చూడడానికి వచ్చారు? చేతులు పైకెత్తండి అబ్బా. రెండోసారి ఎంతమంది వచ్చారు? మూడోసారి ఎంతమంది వచ్చారు? మేము ప్రతిసారి వచ్చామన్నా అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సూపర్, వెరీ ఫైన్, వెరీ ఎక్సైటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి టీజీ కళాక్షేత్రంలో మేము చేసేటటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా మాకు మొదటి కార్యక్రమం లాగానే ఉంటుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని మాకు అందిస్తారు. మా గౌరవనీయులు, మా నాన్నగారు గుర్తొస్తారు ఓబులయ్య గారిని చూస్తూ ఉంటే. గౌరవనీయులు ఓబులయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుని చక్కటి అవకాశం మాకు అందించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు అందరు కూడా. ఎందుకంటే ప్రతిసారి మన వాళ్ళకి, మన కుటుంబం అంటూ మన కర్నూలు ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మన ఓబులయ్య గారు కానివ్వండి, టీజీ వెంకటేష్ గారు కానివ్వండి, టీజీ భరత్ గారు కానివ్వండి ఎప్పుడు ముందుంటారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతమంది ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి అందరు కూడా. ఏంటి బాబాయ్ నువ్వు రెడీగా లేవా? వదిన కొట్టి పంపించినట్టు నిన్ను. చేయి పైకెత్త ఒకసారి. ఆయన ఇలానే కూర్చో. బుద్ధుడా నువ్వు? ఓకే సరే, అయితే అలానే పెట్టుకో చేతులు. సూపర్. సో ఓకే, ఎంతమంది నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారు? ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి అందరు కూడా. ఎస్, సో నవ్వులు పువ్వులు పూయించడానికి ఈరోజు మా టీం అయితే రెడీగా ఉంది. సో నేను మాట్లాడిన తర్వాత ఎప్పుడెప్పుడు మాట్లాడదామని గడ్డం అడ్డంగా ఉన్నా సరే మా గడ్డం నవీన్ గారు రెడీగా ఉన్నారు మైక్ పట్టుకొని. అందరికి నమస్తే అండి. నమస్తే కర్నూల్. ఎప్పుడు మేము కర్నూలు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినట్టుంది నిజంగా. మా ఓబులయ్య సార్, థ్యాంక్ యూ సార్, మీకు పాదాభివందనం సార్. ప్రతిసారి మమ్మల్ని పిలిపించి ఈ కళాక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు ఇప్పిస్తున్నందుకు మేము మా గుండె లోపల నుంచి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత భారీ ఎత్తున ప్రజలు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెగ్యులర్గా వస్తున్నారు కదా అందరు కూడా మన షో చూడడానికి. మాకైతే చాలా జోష్ ఇక్కడ వచ్చి స్టేజ్ మీద చేస్తుంటే మాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఏమండి అందరు బాగున్నారా? బాగున్నారు కాబట్టి వచ్చారు, లేదంటే ఇంట్లో ఉండేటోళ్ళు. ఏమాడో తను గడ్డం వేసుకొని. నేను గడ్డం వేసుకొని ఇప్పుడు ఏమండి ఇప్పుడు సార్ నేను ఏమన్నా సార్ గడ్డం వేసుకొని ఏమని అడుగుతానంటారు? కాదు సార్, ప్రతి ఒక్కరికి నూనె పెడితే ఎంటకలు పెరుగుతాయి అంటారు కదా, అందుకని చిన్నప్పటి నుంచి నూనె ఆమ్దం బాగా సమురు రుద్దుతా అంటారు. వీడికి నూనె కానీ సమురు కానీ వచ్చి 1/2 కిలో కిందకే కారుతుంది, అందుకే కింద పెరిగింది గడ్డం. ఏమండి నేను ఆ రోజుల్లో పెట్టుకొని ఇలా వంగేవాడిని, అది జారి 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 గడ్డం లోపలికి వచ్చి ఇక్కడ పెరిగింది, ఇక్కడ పోయింది. నీకు నిజంగా మైండ్ లేదు. ఎందుకు సార్? నిన్నంత మాట ఉంది 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 మైండ్ ఉంది. అవును, కింద దాకా జారిపోయింది. నీకు పైన లేదన్నప్పుడు నీకు మాత్రం ఉన్నది మాత్రం ఒరిజినల్. కరెక్ట్ కరెక్ట్. ఒకసారి చెప్పండి, వినోద్ ఉందా లేదా జుట్లు? నమస్కారం సార్. నమస్కారం. ఏమండి ఈవిడ ఏం వాడతా సార్ దీనికి? ఏమి వాడదు కాబట్టి అలా ఉంది. మీరు మాట్లాడండి సార్. గౌరవనీయులు పూజ్యనీయులు కళారత్న పత్తి ఓబులయ్య గారికి, టీజీ కళాక్షేత్రానికి పర్మనెంట్గా ఉండేటటువంటి గౌరవ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక పాదాభివందనం.
అలాగే బివి రెడ్డి గారితో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది. వారు ఏ ముహూర్తాన మెడిటేషన్కి సంబంధించిన కార్యక్రమాన్ని పిలిచారు. ఈ రోజుకి కూడా వారి ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే మరి పూజ్యని పెద్దలు లైన్ ఆఫ్ కర్నూల్ గౌరవ చైర్మన్ రెస్పెక్టెడ్ సార్, వారిని చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇదే స్టేజ్ మీద వారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. అటువంటి టీజీ వెంకటేష్ గారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, వారి ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటి కళాక్షేత్రంలో మరి అద్భుతమైనటువంటి వ్యక్తి కళారత్న పత్తి ఓబులయ్య గారికి, కార్యదర్శి సి యాగంటేశ్వర్ గారికి, కోశాధికారి కె రామస్వామి గారికి, అలాగే గౌరవ కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కామెడీ షోని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. అప్పారావు గారు, నేను వెళ్ళిపోతాను సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నేను. ఏమైంది సార్ ఆవిడ అంత నువ్వు బాధ? లోపలికి ఎంటర్ అవ్వడం వరకే నీది. నాకు చాలా బాధగా ఉంది అప్పారావు గారు. మీకు అర్థమవుతుందా? అమ్మ ఏమైందమ్మా? మామూలుగా మీరు మాట్లాడారా, అందరు చప్పట్లు కొట్టారా? నవీన్ గారు విషెస్ చెప్పారు, అందరు చప్పట్లు కొట్టారా? ఓబులయ్య గారు స్టేజ్ మీదకి రాగానే ఆయన గౌరవిస్తూ అందరు చప్పట్లు కొట్టారా? కానీ నేను పాట పాడితే ఎందుకు సార్ నన్ను కొట్టారు? అలా ఉంటుంది సార్, అలా ఉంటుంది. అంటే పాడకూడని పాట ఏమైనా పాడావా? లేదు సార్, చాలా మంచి పాటలు పాడాను సార్. యాక్చువల్గా నన్ను ఓబులయ్య గారు గాన గ్రద్ద అంటారు సార్ మా కడపలో అందరు నన్ను. ఏంటంటే ఏమంటారంటే గ్రాన గ్రద్ద. కరెక్టేనా? మీకు కరెక్ట్ వినపడుతుందా? గ్రద్ద. ఓకే, ఆ, పాటలు బాగా పాడతారేమో మీరు. అవును సార్. మొన్నటికి మొన్న సార్ మా ఊరి చివరన సుబ్బమ్మ ఉంది కదా, మాకు ఆ బాగా యవ్వ 102వ పుట్టినరోజు జరుపుకుంటుంది సార్. ఏమండి ఆవిడ నాకన్నా పెద్దదే, ఆ? నాకన్నా కొంచెం పెద్దది. 102nd బర్త్డే జరుపుకుంటుంటే కేక్ కటింగ్ దగ్గర పాట పాడితే కేకుతో కొట్టి పంపించారు సార్. అమ్మ అక్కడ ఏం పాట పాడావురా? కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళాను సార్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. అగా సార్ వాళ్ళు అయితే కేక్తో కొట్టారు, నేను మేకుతో కొట్టేవాడిని. ఏంటి సార్ ఆవిడ బర్త్డే చేసుకుంటే కేక్ కటింగ్ దగ్గర రాలిపోయే పువ్వా? ఏం బాబాయ్, నోట్లో ఏలు వేసుకొని చిరంజీవిలా కూర్చున్నావు నువ్వు? చెప్పు. 102 సంవత్సరాల తర్వాత ఇంకా పువ్వు వికసించదా రాలిపోకుండా? ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఏమండి నేను కూడా ఒక పాట పాడానండి మొన్న. అది కూడా పక్కన పెట్టండి సార్. ఆ. ఇంకాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను సార్. అంటే అక్కడ కొట్టినా సరే నీకు బుద్ధి రాలేదు. ఇంకా ముందుకు సరే ముందుకు వచ్చి పాడు. మా రంగయ్య తాత ఉన్నాడు కదా సార్, ఆ, ఆ. చచ్చిపోయి పడిపోయాడు సార్. సంతోషం. దింపుడు కళ్ళమని 3 సార్లు దింపుతాం కదా సార్. ఆ. అక్కడికి వెళ్ళి పాట పాడితే అక్కడ తంత ఇక్కడికి వచ్చి పడ్డాను సార్. అక్కడ ఏం పాట పాడింది అడగమని. తాతయ్య చచ్చిపోయి పడిపోయాడా సార్? ఏది ఇక్కడ ఉన్నాడా? వెళ్ళాను సార్. ఓహో. లే 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 తాతయ్య లే లే. నువ్వు లేవనంటావా, బామ్మను లేపమంటావా? అమ్మ లేచాడా తాత? లేస్తారు, పోతాడు. ప్రపంచంలో చనిపోయిన వాడు ఎవడూ లేచిన సందర్భాలు లేవు. ఏమంటావు వదినా? సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు, అవునా కదా? ముసలోడు లేస్తాడని పాట మన ఏమండి, ఒక్క పాట పాడండి. నా కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి, కరిగిపోతాయేమో అని. ఏంటి సార్? ఆ, ఆ. సార్ ఒకవేళ ఇవి అడగండి సార్, నేనే పోతే అప్పుడు ఏ పాట పడతావు అడగండి సార్. భలే మంచి రోజు, పసందైన రోజు. ఎవడైనా సరే రోడ్డు మీద పడతాడు, నువ్వు ఏకంగా రోడ్డు వేసుకొని వచ్చి మరీ పడ్డావు. సార్ నమస్తే సార్. చాలా మిస్టేక్ జరిగింది సార్ నా వల్ల. ఆ. ఇంకేం పాట పాడావు? అమ్మ ఎన్ని దెబ్బలు కాసావు కదా, ఇంకా పాడాలని ఉందా? అవును సార్. ఇంకాస్త ముందుకెళ్తే మా ఊర్లో ఒక కొత్త జంటకు పెళ్ళయింది సార్. ఆ పెళ్లిలో పాట పాడితే ఎంగిలాకులతో కొట్టారు సార్. కొత్త జంట పెళ్లిలో పాట పాడితే ఎంగిలాకులతో కొట్టారు. ఎవరు అవును సార్. అంత కరెక్ట్గా ఎలా గుర్తుపెట్టారు సార్ ఎంగిలాకులతో కొట్టాలని? మరి తనే చెప్పింది కదా. ఆ. పెళ్ళాను సార్. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసి పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఏం సార్? పదండి సార్. నువ్వు వెళ్ళావు, వీలైతే పెద్దదానం అయితే అక్షంతలు వేయాలి, లేకపోతే భోజనం చేసి రావాలి. ఎవరైనా జంటను చూస్తే చిలక గోరింకల్లా ఉంటే గువ్వా గోరింక అని పాట పాడతారు. వాళ్ళ జంటను చూస్తే నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. ఎందుకమ్మా వాళ్ళు ఎలాగుంటే గంతకు దగ్గర బొంత దొరికింది చేసుకున్నాడు. ఇంతకు ఏ పాట పాడావు? ఇంత జంట ఎవరండి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఇదిగో నవీన్ గారు, అప్పారావు గారు, మీకు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, మీరు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి చెప్తున్నా నేను. ఆడవాళ్ళని గౌరవించడం మన బ్లడ్లో ఉంది, మన ఇద్దరు బ్లడ్లో. మనం గౌరవించుకుంటూ ఉంటున్నాం సార్. నువ్వు కర్నూలులో ఇలాగ అనకు, వెళ్ళేటప్పుడు ఇది ఒక్కటి ఉండిపోద్ది. ఓబులయ్య గారు మీ సమక్షంలో చెప్తున్నాను, లేడీస్ ని గౌరవించమని చెప్పండి సార్ ఇద్దరిని. ఇందాక లేదంటే కొట్టేస్తాను సార్ నేను. మామూలు కొట్టను, తౌడపాలు రాలిపోతాయి ఇద్దరికి. సార్ ఇందాక నేను బస్సులో వస్తుంటే ఇది లేడీస్ చైర్ అని అన్నా కానీ కూడా నేను లేచాను తెలుసా సార్ అక్కడ నుంచి. మరి అలాంటి గౌరవిస్తాను నేను. అంటే గౌరవించే చోటు అయితే నిన్న పక్కింటి లక్ష్మమ్మ ఇంటికి వస్తే ఏమన్నావు నువ్వు?
అదండి అసలు విషయం ఇదండి, మ్యాటర్ అయితే ఇదే కదా. ఆ. ఆడవాళ్ళని గౌరవించడం, ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించాలన్నా, పూజించాలన్నా, అభిమానించాలన్నా, ప్రేమించాలన్నా ఈ అప్పారావు తర్వాత ఎవరైనా. నేను కూడా ఉన్నా సార్. అంత గౌరవించేటోడు అయితే ఏమన్నా చెప్పు నువ్వు. సరే మరి నువ్వు వాడు క్లారిటీ ఏడ్చుకుంటూ వచ్చేసింది తెలుసా. ఏడ్చుకుంటూ వచ్చినా నేను ఇదే చెప్తా. సరే నువ్వు అన్నావు కూడా క్లారిటీ ఇస్తా. ఇవ్వండి. ఉదయాన్నే మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. అదే మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంట్లో ఉంటే ఎవరైనా వస్తే ఏం చెప్తాం? రండి భోజనం చేద్దాం అంటాం. నువ్వు అన్న మీ ఫ్రెండ్ నేను రాత్రి 2 గంటలకు పడుకున్నానండి, ఆ టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నాను తప్ప. తప్పున్నారా? అదే నేనే ఉంటే ఏమంటుంది సార్. ఆ. వద్దులేండి సార్, మళ్ళీ కొడతారు నన్ను కూడా. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 2 గంటలకు వస్తే బయటకు పొమ్మంటామా? హలో, ఎక్కువ తక్కువ మాట్లాడుకో. ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ ఎదురుగా ఉన్నారా? ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి సార్, ఈ మాట బాగుందండి. ఏ మనిషికైనా గోల్ ఉంటేనే. అదిగో ఎదురుగా అద్దాలు పట్టుకొని కూర్చుని చూసిన మా శోభన్ బాబు తాత. ఎవరు? అదిగో ఆయననే శోభన్ బాబు తాత. అవునవును. ఆ తాతకు ఒక గోల్ ఉంది. నువ్వు శోభన్ బాబు వరకు వచ్చే correct. సంవత్సరం లోపు ఇంకా జిమ్ చేసి మంచి బాడీ సంపాదించిన మా శోభన్ బాబు తాతకు ఒక గోల్ ఉంది. నాకు ఉంది. ఏంటది? రోజు మా ఇంటి పక్కన ప్లే గ్రౌండ్ ఉంటుంది సార్. ఆ ప్లే గ్రౌండ్ ఒక గోల్ అది ఉంటుంది. ఈ బాల్ తీసుకొని వేస్తుంటా సార్. ఎస్ సార్. నువ్వు మొదటి నుంచి అవే టాబ్లెట్లు వాడుతున్నావా, మార్చావా? ఈ మధ్య ఆయుర్వేదం తీసుకుంటున్నా సార్. ఆయుర్వేదం మంచిది, ఏదో టాబ్లెట్ వాడు. ఎందుకు సార్? తప్పే ఉంది. కింద దాకా పోయింది మైండ్ నీకు అంటమ్మా. ఓబులయ్య గారికి ప్రతి సంవత్సరం ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఆర్గనైజ్ చేసి జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఒక గోల్ ఉంది. మన కర్నూలు లయన్గా పిలువబడే టీజీ వెంకటేష్ గారికి అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, కర్నూలుని మంచిగా డెవలప్మెంట్ చేయాలని ఒక గోల్ ఉంది. అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా? ఎస్, నాకు ఒక పెద్ద గది కావాలండి. అబ్బా. ఆ గది నిండా ఏసీ ఉండాలి, సూపర్. ఆహా. అందులో బోల్డంత డబ్బు ఉండాలి. ఆ గదిలో నేను ఒక్కడనే ఉండాలి, నా మాటే చెల్లుబాటు అయితే నువ్వు ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి. అంతే 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 అంతే. నాకు ఒక గోల్ ఉందండి. ఏంటది? నేను కూర్చున్న చోటే నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయదు సార్. కూర్చున్న చోటే డబ్బులు పెట్టి అలా వెళ్ళిపోతుండాలి. అయితే సులభ్ కాంప్లెక్స్ ముందు కూర్చో, వస్తారు పెడతారు పోతారు. ఎవడు సార్? నీకేమైనా గోల్ ఉందా చెప్పు. హలో, ఆ. దవడపళ్ళు రాలిపోతాయి చెప్తున్నా నేను. ఆల్రెడీ ఊడిపోయాయి. ఇందాక వస్తే అప్పుడు ఒక ఆవిడ కొట్టింది నన్ను. దవడపల్లి రాలిపోతాయి అంట. ఆవిడ కొడుతుంటే నీకేం బుద్ధి లేదు కానీ ఈ తలక దెబ్బేంట్రా? అబ్బా, ఇదా? ఇందాక ఆవిడే కొట్టింది నన్ను. కాదు ఎవరో తెలుసా? ఆ. నౌకరాజు కొట్టాడు. నూకరాజా? అవును. వాడు కొడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? నీ చేతిలో ఏం లేదా? వాళ్ళ ఆవిడ చేతి నా చేతిలో ఉంది అప్పుడు. అందుకే కొట్టడం కాదు, గుండు కొరిగేయాల్సింది, సరిపోయేది నీకు. సరే కానీ ఇదిగోండి సార్, ఇలా రండి సార్. ఆ కిటికీకి కట్టను కొట్టించండి సార్. ఏమైంది? ఆ పక్కింటి లక్ష్మణరావు అదే పనిగా తొంగి చూస్తున్నాడు సార్. తొంగు చూస్తున్నాడా, చూశాడా? చూస్తే చంపేను. కరెక్ట్గా చూస్తే వాడే చచ్చిపోతాడు. అసలు చెప్పాలంటే నీది ఎలాంటి అందం అండి. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి మా వినోదానికి. బాహుబలిలో అనుష్కలా ఉన్నాం. ఏంటి సార్ అంత అందంగా ఉన్నానా? బస్ స్టాప్లో పొలలేరుకుంటుంది కదా. అంటే ఏంటి అలా ఉన్నానా నేను? మాహిష్మతి నా కొడుకు వచ్చాడు అంతే సార్. ఇది కాదు సార్, నాకు గోల్స్ ఉన్నాయి సార్. ఏంటి? చెప్పాను కదా ఇందాక. నేను యాక్చువల్గా 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా సార్. అడుగు. పక్క ఏమంటే మిమ్మల్ని అడుగుతానండి. అడగండి. ఇప్పుడు మన ఇద్దరం రోడ్డు మీద వెళ్తున్నాం సార్. మీరు కూడా కరెక్ట్గా వినండి సార్, ఇందులో మీరు కూడా ఇంటెలిజెంట్ అవుతారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ధనమున్న మూట, ఒక జ్ఞానమున్న మూట, నువ్వేం తీసుకుంటావు? నేనైతే ధనమున్న మూట తీసుకుంటా. మరి మీరు? నేను జ్ఞానమున్న మూట తీసుకుంటా. అవునరా, బట్ట బుర్రోడ ఎవరికి ఏది లేదు అదే తీసుకుంటారు. అంతే. ఆడవాళ్ళందరికీ ధనం కావాలి కాబట్టి ధనం తీసుకుంటా. మా జ్ఞానం బోల్డ్ అంత ఉంది. లేకపోతే అదే తీసుకుంటారు కదా. అర్థమైంది సార్. కానీ ఏ విషయానికి ఆ విషయం అబ్బా. ఒకసారి లేడీస్ అందరూ కూడా జెంట్స్ కోసం చప్పట్లు కొట్టారు. లేడీస్ అందరూ కూడా జెంట్స్ కోసం చప్పట్లు కొట్టండి. ఎందుకో నేను చెప్తాను. కొట్టిన తర్వాత బాబీ అబ్బి ఎందుకు చెప్పనా, ఆడవాళ్ళు 9 నెలలు మోసి ఒక బిడ్డగా జన్మనిస్తే లేడీస్ గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. కరెక్ట్. ఇగో మా నవీన్ గారికి నేను పుట్టక ముందు వచ్చింది పొట్ట, ఆయన చచ్చిపోయేంత వరకు పోదు. మరి ఆయన మోస్తున్నాడు కదా, మరి వాళ్ళు కూడా గ్రేట్ కదా. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి లేడీస్ అందరూ కూడా జెంట్స్కి చప్పట్లు. ఏంటండి ఇప్పుడు? అంటే నువ్వేమంటావు? ఆడవాళ్లే గొప్ప అంటావా? ఆబ్వియస్లీ కాదు, నువ్వు కరెక్ట్గా చెప్పు. దాని స్టాండ్ అవ్వండు. మగవాళ్ళు కూడా గొప్ప. 9 నెలలు నేను మోస్తూనే ఉన్నా. మోస్తుంటావు. ఇదంతా భారత గ్యాసు, హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాస్, మొత్తం గ్యాసు. దాంతో నువ్వేం మాట్లాడినా గ్యాస్లో పోతుంది. ఫస్ట్ ఆరోగ్యం గురించి చూసుకు ఇది ఏదో ఉంది నిండుగా కనబడుతున్నావు అనుకుంటున్నావేమో, కాదు అది. చూడండి సార్. అమ్మా ఎస్ నువ్వేమంటావు? ఆడవాళ్ళు గొప్ప అంటావు. ఎస్, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప మనం తర్వాత తేల్చుకుందాం. దానికి వాళ్ళ సహకారం కూడా మనకి చాలా అవసరం కాబట్టి. సో నచ్చింది ఒకసారి గట్టిగా చెప్పట్లబ్బా అందరూ కూడా. మా రిక్వెస్ట్ ఏంటంటే మా కార్యక్రమం జరుగుతున్నంతసేపు మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే చప్పట్లు కొట్టండి, లేదంటే పక్కన వాళ్ళు కొట్టండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మనకు చప్పట్లే వస్తుంటాయి.
100%. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికి ఒక్కొక్క రూపాయి 100 రూపాయలు ఇచ్చి వచ్చాను తెలుసా ఇందాక. అలా ఏం అవసరం లేదు, మన వాళ్ళు ఎప్పుడు కూడా కళా హృదయలే కాబట్టి కళాకారులు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. మరొకసారి గట్టిగా చెప్పట్లే అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో దిగ్విజయంగా ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టేశాం కాబట్టి ఇంకా శుభప్రదంగా ఇక కార్యక్రమం సాగాలి అంటే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఇవాటి మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ఎందుకంటే విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. వారి చేతుల మీదుగా గౌరవప్రదంగా సాంప్రదాయబద్ధంగా శుభప్రదంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలైన తర్వాత మరొకసారి మా యొక్క హాస్యవాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. గుర్తుపెట్టుకో, జ్యోతి ప్రజ్వలన కాదు, జ్యోతి ప్రకాశం. కంటిన్యూ సార్. తగ్గుతా ఉందండి. థ్యాంక్ యూ సార్. అలాగే తగ్గుతూ మళ్ళీ మీరు ఉయ్యాలకి వెళ్ళిపోవాలని ఊగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో ప్రారంభించిన నవ్వుల హరివిల్లు కార్యక్రమం లాగే మీ అందరి జీవితాలు ఎల్లప్పుడూ ఆనందాల హరివిల్లుగా కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తూ మన అతిథులు జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు. ప్రేక్షకుల్ని ఉద్దేశించి తో సాగాలని, సంవత్సరం మొత్తం వినోదంతో ఉండాలని, మరి వినోదిని, నవీన్, అప్పారావు గారిని ఈ ప్రదర్శనకు ఆహ్వానించగలిగి మనం అడిగిన వెంటనే వారికి వచ్చేసినందుకు ఒకసారి మీరు వారికి గట్టిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా పెద్దలు రవీంద్ర విద్యా సంస్థ పుల్లయ్య గారు మాట్లాడాల్సి కూర్చున్నారు. ఈరోజు చాలా ఆనందించాల్సిన విషయం అన్నమాట. ఒకవైపు ఈ నవ్వుల హరివిలతోటి ఇంతవరకు అందరూ కూడా బాగా నవ్వుతూ సంతోషంగా గడిపినారు. ఇదే సంతోషము ఇలాగే మనకు ఈ 2026 చివరి వరకు ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా భగవంతుని ఒకసారి కోరుకుందాము. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇది 2026వ సంవత్సరంలో ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రథమ ప్రదర్శన అనుకుంటాను. ఈ సంవత్సరంలో ప్రథమ ప్రదర్శన రోజే హాల్ అంతా కూడా కిక్కిరిసిపోయిందంటే రాబోయే సంవత్సరం అంతా కూడా ఇలాగే కిక్కిరిసిపోయి ఉంటుందని చెప్పేసి అని అనుకుంటూ అలాగే మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. సంవత్సరం అంతా కూడా మీరందరూ వచ్చి ఇక్కడ తిలకించి ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నటీనటులందరికీ కళాకారులందరికీ కూడాను మీ యొక్క ఆత్మాభిమానాలు పంచాలని చెప్పేసి అని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మా కళా సంస్థ గౌరవ సలహాదారులు మరి పెద్దలు చెప్పినట్టుగా సినీ నిర్మాతగా, రాజకీయవేత్తగా అన్ని రంగాల్లో మరి పరిణతి చెంది ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో దేశంలోనే మొట్టమొదటి పిరమిడ్ సెంటర్ మన కర్నూలు నుంచే ప్రారంభం కావడానికి కారకులు శ్రీ బివి రెడ్డి గారు. వారు ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈ 2026 మొట్టమొదటి వారంలోనే అందరూ ముఖాలలో కాంతి వెదజల్లాలని చెప్పి దాంతోపాటు ఆనందమయమైన జీవితానికి ఒక తార్కాణంగా నిలిచేటువంటి ఈ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అంటే జబర్దస్త్ టీమ్, అప్పారావు గారు అయితేనేమి, వినోద్ అయితేనేమి, డబుల్ వినోద్ చెప్పొచ్చు వీళ్ళంతా కూడా ఎప్పుడో 15-16 సంవత్సరాల కిందటనే మాకు సుపరిచితులు. వీళ్ళందరూ వాళ్ళ జీవన విధానంలో వెన్నుకున్నటువంటి మార్గాన్ని వాళ్ళ ప్రారంభ కర్మలతో మొదలైంది తప్ప కొత్తగా ఏం లేదు. వాళ్ళు డెస్టిన్డ్ ప్రోగ్రామ్స్లో భాగంగానే తమ యొక్క కళాత్మకమైన హృదయంతో ప్రజలను రంజింప చేయాలన్నటువంటి కోరికతో ఈ జన్మలో
అంటే వర్తమానంలో జీవించేటువంటి జీవన విధానంలో అది ఒక గొప్ప శక్తిగా వాళ్ళు ఎన్నుకొని ప్రజలకు ఆనందాన్ని పంచుతూ పోతూ ఉండడం వల్ల అందరూ ఆనందంగా అనుభవిస్తూ, అదేవిధంగా నేను అల్లా మాలిక్ను కోరుకుంటాను, వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప వినోదాన్ని ఇస్తూ స్థిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలబడిపోవాలని చెప్పి చరిత్రలోనే కాదు ఈ యొక్క కళాత్మక హృదయాలలో ఉండిపోవాలని చెప్పి మళ్ళా కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి మా మిత్రుడు ఈ కళాక్షేత్రానికి మూలపురుషుడైనటువంటి టీజీ వెంకటేష్ గారు కొన్ని కారణాల మూలంగా రాని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఉన్నా కానీ ఆయన మనసు దీని మీదనే ఉంటుంది. ఇంతటి గొప్ప కార్యక్రమాలకు చేయూతనిస్తూ ఎల్లవేళలా దీంట్లో ఎప్పుడు కార్యక్రమాలు నడుస్తూనే ఉండాలా, అందరూ ఆనందంగా అనుభవిస్తూ ఉండాలా. తర్వాత ఈ కార్యక్రమానికి కావలసినటువంటి నిధులను సమకూర్చడంలో కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నటువంటి వెంకటేష్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కళాత్మక హృదయులందరికీ అల్లా మాలిక్ షెడ్డి షాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మాలిక్ భలా కరో మాలిక్ రక్షా కరో, నేను సెలవు తీసుకుంటాను. వారికి చిరు సత్కారం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అప్పారావు గారు, జబర్దస్త్ అప్పారావు గారు, ఓ చిరు సత్కారం రండి. ఉండండి అట్లండి. నవీన్ గారు, ఉండండి ఒక్క నిమిషం. గ్రూప్ లీడర్ తర్వాత వినోద్ నీ, వినోద్ని ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటో ఒక్క థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించే ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు మా కన్వీనర్స్ వినయతుల గారికి, మహమ్మద్ మీ గారికి, అలాగే మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం విజయం చేయడంలో వాళ్ళ పారిశ్రామికం ఎంతో ఉంది. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజీ మైక్ మీకు ఇస్తున్నా. ఒక రానున్నటువంటి మన అందరికీ ఇష్టమైన పండుగ, 3 రోజులు ముద్దైన పండుగ, ముచ్చటైన పండుగ కాబట్టి ఒక 5 ప్రశ్నలు సంక్రాంతికి సంబంధించి అడిగి తర్వాత మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా మీకు? ఓకేనా ఆడియన్స్? రెడీయా? ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకు మా ఓబులయ్య గారు ఆయన ఏమిస్తే అది ఇచ్చేస్తారు. ఓకేనా? అందుకనే నేను చెప్పలేని ప్రైజ్ మీరు ఏమిస్తారు కాబట్టి. సో రెడీయా ఆడియన్స్ అందరు కూడా? ఒక్కొక్కరికి ప్రశ్న కరెక్ట్ మీరంటే 200 రూపాయలు కరెక్ట్గా. సరే కాసుకోండి. ఎవరు ఆ 200 అంటే మొత్తం 1000 రూపాయలు అనమాట. 5 ప్రశ్నలకు గాను 5 2 1000 రూపాయలు. సో ఎవరు గెలుచుకుంటారు చూద్దాం. రెడీయా? ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి అడిగేస్తారు. నేను స్టార్ట్. రెడీ. సంక్రాంతిని మనం ముఖ్యంగా ఎవరి పండుగ అని చెబుతాం? అందరు కాదు, నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. ఓకేనా? రెడీ. సంక్రాంతిని మనం ముఖ్యంగా ఎవరి పండుగ అని చెప్తాం? ఎర్ర బ్లౌజ్ వదినకు ఒకసారి మైక్ ఇవ్వండి. అబ్బా మీరు లెగండి, వదిన ఒకసారి లెగండి. లెగండి మీరే చెప్పండి. ఎవరి పండుగ అని చెప్తాం మనం సంక్రాంతిని ముఖ్యంగా? రైతుల పండుగ. ఒకసారి మైక్ మా వదినకి ఇచ్చేయండి. సార్ జోబి ఖాళీ చేసేటట్టే ఉన్నారు సార్. మొత్తం అందరు బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు సార్ మన కర్నూలులో. అందరు రోజు తలకాయ కూర రాగే సంగటి తిని చాలా తెలివి మీరిపోయినారు సార్. రైతుల పండుగ కదా సార్ సంక్రాంతి అంటే. ముఖ్యంగా మనం రైతులకు ఇష్టమైన పండుగ రైతుల పండుగ అని చెప్తాము. ఫస్ట్ విజయిత. ఓకేనా? మీరు పక్కకు వచ్చేసేనమ్మా, ఉండండి. సో రెండవ ప్రశ్న ఏమని అడుగుదాం అనుకున్నాంటే, బాబు నైనా కోట్ వేసుకొని వచ్చావు, నేను చాలా అప్పుడే ప్రారంభమైంది నీకు. సరే, సంక్రాంతి రోజుల్లో మనము ఉపయోగించేటటువంటి ముఖ్యమైన వస్తువులు ఏమిటి అంటే? మైక్ తీసుకోండి, చెప్పండి, చెప్పాలి. భోగిపళ్ళు. ఎస్. ఇంకా ముగ్గులు ఉపయోగించాం. గొబ్బెమ్మలు. అబ్బా సూపర్. గొబ్బెమ్మలు. ఇంకొక వస్తువు బాగా ఉపయోగిస్తాం, ఏంటది? కలర్స్. ముగ్గులు వేసే కలర్స్, రంగులు. ఓకే, ఇంకా
కైట్. సూపర్. Kites. పతంగి మగపిల్లడు ఏంటి పతంగి లాస్ట్ లో చెప్తావు నువ్వు. సారీ. ఈడ ఎగరేస్తే కొండరెడ్డి బుర్జు మీద ఎగరాల పతంగి. అంత లేట్గా చెప్తాట నువ్వు. సో ఓకే సూపర్. ఒకసారి గట్టిగా చెప్పట్లే అందరూ కూడా. థ్యాంక్ యూ. ఎస్. సో భోగి రోజు పోసే పళ్ళను మనం ఏమంటాము? ఈ చిన్నపిల్లల్ని అడుగుదాం. చిన్నపిల్లలు ఒకసారి, చిన్నపిల్లలు ఎవరున్నారు ఒకసారి గర్ల్కి అమ్మాయికి ఇవ్వండి ఒకసారి మైక్. చిన్నారి బ్లూ కలర్ డ్రెస్. ఇక్కడ రాముడు బ్లూ కలర్ డ్రెస్. ఏమంటావమ్మా భోగి రోజు పోసే పళ్ళను ఏమంటావమ్మా? రేగిపళ్ళు. రేగిపళ్ళు అంటామా? ఓకే, రేగిపళ్ళు భోగిపళ్ళు రెండు ఒకటేసారి ఇద్దామా వద్దా? ఇచ్చేద్దాం. సూపర్. భోగిపళ్ళు పిల్లలకి పోస్తారు కాబట్టి పిల్లల్ని అడిగిన ప్రశ్న. ఓకే, మనము సంక్రాంతి 3 రోజులు అంటాము కానీ 4 రోజులు సెలబ్రేట్ చేస్తాము. లాస్ట్ పండుగను ఏమని పిలుస్తాం? లాస్ట్ పండుగ వెనకాల పంచగట్టుకున్న మా బాబాయ్కి ఏంటి మైకు? కనుమ పండగ. పతంగి. పతంగినా? పతంగి పండగ నాకు తెలీదు. ఎర్ర చీరక్క. ఇంకోటి ఉంది. ఇంకొక ప్రశ్న ఉంది కదా, ఇంకొక ప్రశ్న. త్వరగా రావాలి. సో ఎవరిని అడుగుదాం? రావాలమ్మా. ఓకే, మీ ఇష్టం వచ్చిన దగ్గరికి మీరు మైక్ తీసుకెళ్ళి నేను క్వశ్చన్ అడుగుతాను. లేట్ రావద్దు, త్వరగా రావాలి. ఎస్. భాబీ సలాం అలైకుం, కైసే హో? ఖైరత్. వాలేకం సలాం. థ్యాంక్ యూ. సో సంక్రాంతి పండగ రోజుల్లో సో మనం ముఖ్యంగా రథం ముగ్గు ఒక రోజు వేస్తాం. ఏ రోజు వేస్తాం రథం ముగ్గు? గారు రండి మీరు. సంక్రాంతి ఫస్ట్ రోజు, భోగి పండగ రోజు, అంతేనా? చెప్పండి. ఎస్, సూపర్. థ్యాంక్ యూ. సో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి సూర్యుడు, కనుమ పండుగ రోజు మనము మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేస్తాం. ఆ రోజు మనం రథం ముగ్గు కూడా వేస్తాం. థ్యాంక్ యూ. సో మీరు కూడా వచ్చేసాను పైకి. థ్యాంక్ యూ. అంజయ్యవా, పతంగి కట్టే దారాన్ని ఒక పేరుతో పిలుస్తాం. ఏం పేరు చెప్పవా? మాంజా. అబ్బా, దాంతో కోసేస్తా గొంతు. విక్రమ్ సినిమా మాంజా అంటున్నా. సూపర్. కంగ్రాచులేషన్స్. ఇచ్చేసేయండి మీకు కూడా. థ్యాంక్ యూ. రాకనమ్మా నువ్వు కూడా దా. థ్యాంక్ యూ. సో ఎందుకు నేను ఈ యొక్క ప్రశ్న అడిగించి ఇలా అమౌంట్ ఓబులే గారి చేతుల మీదుగా ఇప్పిస్తున్నాము అంటే, సో ఈరోజు ఈ యొక్క కళ ఇంకోటి. థ్యాంక్ యూ సార్. వినోద్ స్కిట్. తప్పకుండా సార్, డెఫినెట్గా 100% సార్. సింగర్స్ ఏంటి ప్రతి నెల చీటి పాట పాడతారు కదా, చీటి పాట పాడే వాళ్ళు కూడా సింగర్స్. ఒకసారి చేతులు పైకెత్తారు అందరు కూడా. రెడీ? సో మరి అలాంటి సింగర్స్ అందరికీ కూడా ఒక చక్కటి అవకాశం కల్పించడం కోసం ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మన వేదిక మీదకి రాబోతున్నారు. సో ఓకేనా? సో నేను ఆ సింగర్ ఎవరు ఏంటి, ఒక అద్భుతమైనటువంటి సినిమాలో పాటలు పాడడానికి పిలిచేస్తున్నాను. ఇంతకు ఎవరైనా గాయకులు ఉన్నారా, వస్తున్నారా ఇక్కడికి? మేడం మే ఐ కమ్ ఇన్? యా, కమ్ ఇన్. మేడం, పత్తి బోబులయ్య గారు తెలుసా? తెలుసండి. టీజీ కళాక్షేత్రానికి అధ్యక్షులు. అవును. అపారా, నువ్వు బాగా పాటలు పాడుతావు. అవును. మేడం వినోదిని గారు ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. సినిమా పేరు కూడా పెట్టారండి, తల్లి గర్భవతి కూతురు పుష్పవతి. గొప్ప టైటిల్ అండి, నిజంగా కథ గొప్పగా ఉంటుందంట. ఎస్. అందుకోసం హలో, ఆ సినిమా కంటే ముందు నేను ఇంకో సినిమా కూడా చేశాను. గుర్తులేదు, అదే కదండి? కాదండి, అందులో ఏముంది? ఇప్పుడు దాకా అందులో ఏముంది ఎవడో కనిపెట్టాలి, అది చూస్తేనే చెప్పాలి అందులో ఏముంది. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. ఏంటి జనాలకు అర్థమైంది రండి, కానీ మీరు ఒక అవకాశం కానీ ఇస్తే ఈ బంగారు రాయలసీమ నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోతానండి. ఏంటి ఒక్క అవకాశం ఇస్తే రాయలసీమ నుంచి హాలీవుడ్ కంట ఇచ్చేద్దాం మరి. సో రెడీ, పాడండి సార్. వావ్, సూపర్ సూపర్. మేడం, ఒక మంచి పాట పాడమన్నారు. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. రికమెండేషన్ చేసిన పత్తి ఓబులయ్య గారు కూడా చాలా గర్వంగా ఉంటుంది. నేను ఒక మంచి పెట్టానని. అవును, చెప్పండి మేడం. ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట పాడాలా, బాలు గారు పాడిన పాట పాడాలా, లేకపోతే జేసుదాస్ గారు పాడిన పాట పాడాలా? ఏదో ఒక పాట పాడండి. ఏదో ఒకటి పాడితే ఎక్కడ దాకా ఎందుకు వస్తారు? మా ఇంట్లో బాత్రూంలో పాడుకున్నాం. ఐ కెనాట్ సింగ్ ద సాంగ్. ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోయేటటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట పాడండి. ఒకసారి బాలు గారికి క్లాప్స్ ఇవ్వండి సార్. గాన గంధర్వుడు, మాస్టర్ గారు తర్వాత అంత కీర్తి ప్రశస్తులు సంపాదించుకుంది బాలు గారు ఒక్కడే. డెఫినెట్గా పాడతారు మేడం, మీకు మంచి టేస్ట్ కూడా ఉందని అర్థం. అవునండి, బాలు గారు పాడిన పాట పాడాలా? అవును. అయితే
రామారావు గారు పాడిన పాట పాడాలా, నాగేశ్వరరావు గారు పాడిన పాట పాడాలా, శోభన్ బాబు గారు పాడిన పాట పాడాలా, కృష్ణ గారు పాడిన పాట పాడాలా, కృష్ణమరాజు గారు ఒరే కరిమక పడావు, ఏదో ఒకరికి పాడిన పాట పాడు. ఐ కెనాట్ సింగ్ ద సాంగ్, చాయిస్ ఈజ్ అవర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. సరే పాడించుకో, తెల్లవారులు పాడతా. అందరి ఇష్టజీవి కష్టజీవి శ్రీ చిరంజీవి గారికి బాలు గారు పాడిన పాట పాడండి. ఇవ్వండి మేడం, ఐ లవ్ యూ. చిరంజీవి గారికి బాలు గారు పాడిన పాట పాడాలి. ఇప్పుడు చెప్పండి, చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా? చిరంజీవి గారికి బాలకృష్ణ గారు బాలు గారు పాడిన పాట పాడాలా? వెంకటేష్ బాబు బాలు గారు పాడిన పాట పాడాలా? నాగార్జున ఏదో ఒక పాట పాడవయ్యా. ఏదో ఒకటి అయితే నేను పాడలేదండి. అడిగి సరే, అతిలోక సుందరి శ్రీదేవి గారికి చిరంజీవి గారు నటించిన సినిమాలో పాడండి. షేక్ అండ్ ఇవ్వండి. సూపర్ అండి. బాలు గారు చిరంజీవి గారికి శ్రీదేవి గారికి కలిసి నటించిన సినిమాలో పాట పాడాలి. అవును. ఇప్పుడు చెప్పండి, వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట పాడాలా? చంద్రబోస్ గారు రాసిన పాట పాడాలా? భాస్కర భట్ల రవికుమార్ గారు పాడిన పాట పాడాలా? రాసిన పాట పాడాలా? బాటా చెప్పుతో కొట్టాలా, పారగాన్ చెప్పుతో కొట్టాలా, లేదంటే క్రాక్స్ చెప్పుతో కొట్టమంటావా? ఏ చెప్పుతో కొట్టాలా నిన్ను? 3 చెప్పులతో కొట్టించుకో. నీకు ఏది బాగుంటే దాన్ని నాకు చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. ఏదో ఒక పాట పాడవయ్యా అంటే ఏంటయ్యా నువ్వు? అల్లా టప్ప సింగర్ని కాదు, చిన్న చిత్తగా రికమెండేషన్ తెచ్చానా? ఎంత పెద్ద రికమెండేషను. సరే, ఇవన్నీ కాదు, ఒక సిచ్యువేషన్ ఇస్తా, సిచ్యువేషన్ బట్టి పాట పాడు. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. ఇదండి నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే. ఏదో వచ్చాము, మైకి పెట్టారు, పాడాము, పోయామంటే కాదు, కలకాలం నిలబడి ఉండాలి పాట. ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దాన్ని బట్టి పాట పాడాలి. ఇవ్వండి. సరేనా? ఇదిగో, రైజింగ్ రాజు గారికి రేష్మి గారికి పెళ్లి జరిగింది. ఆ సిచ్యువేషన్ ఏం పాట పాడతావు? అంటే మన జబర్దస్త్ యాంకర్ రేష్మికి రైజింగ్ రాజు గారికి. ఎస్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలోకం, ఇది పింగెళ్ళ పూడేనా ఒడి విలువిల్ల కట్టేనా. ఆగు, వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందంటే పావురానికి పంజరానికి అని పాడతా. దవడపళ్ళు ధన్నుమంటాయి. రాజుగారికి 60 ఏళ్ళు ఉంటాయండి, ఆ పిల్లకి 25 ఏళ్ళు. ఒక ముసలాడికి ఒక అమ్మాయినిచ్చి కట్టబెడతామండి. దిస్ ఇస్ ద రైట్ వే టు డూ. హలో, సరే అది పక్కన పెట్టు. మా కర్నూలులో కొండారెడ్డి బుడ్జు 3వ సందులో విగ్రహావిష్కరణ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఏం పాట పాడతావు? ఏ విగ్రహ ఆవిష్కరణ అండి? ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ. అంతే కదా? అంతే. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావా. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళి ఉన్నావని పాట పాడతారు ఎవరైనా బుద్ధి లేనుడా? దేవుణ్ణి ప్రశ్నించేది ఒక భక్తుడు మాత్రమేనండి. ప్రపంచం ఎంత అల్లకల్లోలం అయిపోతే స్వామి నువ్వు చూస్తున్నావా ఉన్నావా అని అడిగాను, తప్పండి. సరే, అది కూడా పక్కన పెట్టు. ఇంకాస్త ముందుకు వెళ్ళావనుకో, ఇంకొక సిచ్యువేషన్ ఇస్తా, పాడతావా? ఎదుంటి లక్ష్మమ్మ లేదా? తెలుసు. వాళ్ళ పక్కింటి లక్ష్మీనారాయణ లేడా? వాళ్ళిద్దరు లేచిపోయారు. ఆ సిచ్యువేషన్ ఏం పాట పాడతావు? లేచిపోయిన వాళ్ళ గురించి మనకెందుకండి, లేచిపోయిన వాళ్ళ గురించి, ఉండిపోయిన వాళ్ళ గురించి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటాం, కానీ దోలు తీరిపోద్దండి. సినిమాలో కర్రలమో పట్టుకొని వెళ్ళడం చేస్తారు. లేచిపోయింది నా భార్య, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటవా? ఒరే, నువ్వు మొదటి నుంచి నాన్ సింక్లో ఉన్నావురా. మెదడేమో మోకాల దగ్గరికి వచ్చింది అన్నావు, ఏమేమో మాట్లాడుతున్నావు. లక్ష్మణరావు భార్య అన్నది నేనే లక్ష్మణరావుని. ఏంటి సార్ ఇది? లేచిపోతే ఎంత బాగుంటుందా? ఒక్కసారి లేచిపోతే మీకు తెలుస్తుంది సార్. లేచిపోయినప్పుడు నీకు, ఆ లేపుకెళ్ళినోడికి, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూసావా టీజీ కళాక్షేత్రం అందరికీ తెలిసిపోయింది. రేపటి నుంచి లక్ష్మణరావు భార్య లేచిపోయిందంట, లక్ష్మణరావు భార్య లేచిపోయిందంట. నువ్వు ఉండరా నాయన సామే. సార్ నమస్కారం సార్, నేను కొత్తగా హోటల్ కట్టాను సార్. ఆ హోటల్కి ఒకసారి వస్తే మీరు ఒక 5 రోజులు రెస్ట్ తీసుకొని వెళ్తే బాగుంటుంది సార్. అదిగా సార్, మీరు ఏదో మొబైల్ కొన్నారని తెలిసింది. కొన్నాను. ఏమంటే చెప్పడం మర్చిపోయానండి. మా నాన్నమ్మ మన December 31st సెల్ ఫోన్ కొనిచ్చిందండి. అది కాదు, కొత్త సూటు బూటు మొత్తం కొత్త ఇంత ఇది దేనికి కొనిచ్చారు నీకు ఇవన్నీ? 10th ఫెయిల్ అయ్యాను. ఒరేయ్ ఒరేయ్ ఎర్రి పప్ప, ఎవడన్నా 10th ఫెయిల్ అయితే కొనిస్తారా? ఒరే కొండరి పప్ప, ఇప్పుడు 10th పాస్ అయితే ఏం చదువుతామండి? ఇంటర్ పాస్ అయితే డిగ్రీ, అది పాస్ అయితే పీజీ వెళ్ళిపోతాం కదా. ఇవన్నీ ఫెయిల్ అయితే
ఏదో బిజినెస్ పెట్టుకుంటాం. మరి బిజినెస్కి సెల్ ఫోన్ అవసరం కదా. ఐ లవ్ యూ నానమ్మ. బ్రే ఇది కాదురా. ఈ కంపెనీ ఏంటో తెలుసా? ఏం కంపెనీ అది? నల్ల గేదె. ఒరే నల్లగేదే, నీ పేరు అడుగుతలే, మొబైల్ పేరు అడుగుతున్నాను. నేను చెప్పింది నా పేరు కాదు, సెల్ ఫోన్ కంపెనీ పేరు నల్ల గేదె. నల్లగేదే అంటే అదే అన్నయ్య, బ్లాక్ బర్రీ అంటారు కదా. ఒరే నేను చెప్తున్నాను, మామూలు కోపం రాదు. బ్లాక్ బర్రీ కాదు అది, బ్లాక్ బెర్రీ. ఓ బ్లాక్ బర్రీయా అని బ్లాక్ బెర్రీ. నోరు తిరుగుతుంది, నాకు తిరగటం లేదు. సరే ఏందిరా బాగా నొక్కేస్తున్నావు? అంటే మా నాన్నమ్మ సెల్ ఫోన్ అయితే కొనిచ్చింది, కానీ ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో తెలియటం లేదు. నిజంగా బ్లాక్ బర్రీరా నువ్వు, ఏ ఆప్షన్స్ కూడా తెలియదు. ఇది ఏమన్నా అందరూ తెలుసుంటే కొంటారండి? అందరూ సెల్ ఫోన్ కొన్న అందరూ తెలుస్తుందా? అందరు తెలుస్తుంది, నీకే తెలియదు. ఎర్రి పప్పవి నీకు తెలుసా? ఎందుకు తెలియదు? బ్రహ్మాండంగా తెలుసు. ముఖ్యంగా ఈ బ్లాక్ బెర్రీ గురించి మొత్తం తెలుసు. చెప్పైతే ఇగో బ్లాక్ బెర్రీలో 2 బటన్లు ఉంటాయి, ఒకటి పచ్చ బటను, ఒకటి ఎర్ర బటను. తెలుసు నాకు. తెలుసా? సరే అందులో ఉన్నాయి కదా. ఒరే ఇందులో ఉంటాయి అవి. సరే నీకు రామారావు ఫోన్ చేస్తాడు. నీకు బీపీ ఉన్నట్టుంది, నాకు షుగర్ ఉంది, అంత గట్టిగా చెప్పకు, కూల్గా చెప్పు. ఓకే ఓకే. ఇప్పుడు రామారావు నీకు ఫోన్ చేస్తాడు. రామారావు చేయడు. చేస్తాడు. చేయడు. చేస్తాడు. అరే చేయడు అంటుంటే ఎందుకు చేయడు? ఆడికి నాకు మాటలేవు. సరే వాడికి నీకు మాటలేవు. నాగేశ్వరరావు ఫోన్ చేస్తాడు. ఈడు చేస్తాడు, తెల్లవారు లేచండి 30 సార్లు చేస్తాడు. అన్నయ్య తిన్నావా, తమ్ముడు తిన్నావా అని మాట్లాడుతూనే ఉంటాడు. ఓకే వాడు ఫోన్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చెప్తేగా నేనేం ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకోవాలి. మరి ఫోన్ చెవి దగ్గర పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టుకుంటారు? ఎవడైనా అక్కడే పెట్టుకుంటాడు రా నాయన. అప్పుడు ఈ నాగేశ్వరరావు ట్రాక్ మీదకి వస్తాడు. అప్పుడు రైలు వచ్చి గుద్దేస్తుంది. ఒరే నీ అబ్బా, ట్రాక్ అంటే అది కాదురా, మాట్లాడతాడు. నువ్వేమన్నావు ట్రాక్ అంటే, మరి రైల్వే ట్రాక్ అనుకున్నాను. నాకేం పోయింది? మొబైల్లో ట్రాక్ అంటారు దాన్ని. శబ్ద తరంగాల మీద, శబ్ద తరంగాల్లో వచ్చి నీ లోపలికి వస్తాడు. ఓకే నాకు అర్థం. ఓకే ఇంకా ఫోన్ గురించి ఇంకా వేరే తెలుసా? చెప్పు. ఇలా పాటలు పెట్టుకోవచ్చు. అమ్మ బాబాయ్, పాటలు పెట్టుకోవచ్చు. 100% పాటలు పెట్టుకోవచ్చు. ఏ పాటలైనా పెట్టుకోవచ్చు. ఏ పాట అయినా పెట్టవచ్చు. ఏ పాటలైనా 100%. వేలం పాటలు, వేలం పాటలు పెట్టరు, సినిమా పాటలు పెడతారు, సంగీతం పెడతారు. ఇది కాకుండా వీడియోలు చూడొచ్చు. వీడియో యా అంటే మనం ఎలాంటివి, ఇలాంటి ఫంక్షన్ తీసుకోవచ్చు. ఇలాంటి ఫంక్షన్ చూడొచ్చు, బర్త్డే ఫంక్షన్ చూడొచ్చు, పెళ్ళిళ్ళు చూడొచ్చు, అవి కూడా చూడొచ్చు. శోభనం కూడా చూడొచ్చా? శోభనం చూస్తారా? అంటే వీడియో అంటే అన్ని తీసుకోవచ్చు కదా అని. అసలు ఫోన్ ఇక్కడ సరే ఇదేంటా పని చేయట్లేదు? పని చేస్తా చూడు. ఎక్కడ పని చేస్తా? పని చేయట్లేదు. December 31 కొన్నది. అవును. 1వ తారీఖు న్యూ ఇయర్ అని బకెట్ లో సరుకులు వేసి బాగా జాడించానండి. జాడించాల్సింది దాని కాదురా, నిన్ను మొబైల్ జాడిస్తా. ఏ వినోదిని ఏంటమ్మా? ఒరే అప్పారావు, ఒరే నీ ఫోన్ ముగ్గురు ఇక్కడ చూస్తావా? రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్. ఎవరు? రామ్ చరణ్. ఇక్కడ ఎవరు? అల్లు అర్జున్. ముందుకు రా ఒకసారి. తమ్ముడు కాదు, వెనకెళ్ళు. వెనకెళ్ళు. అల్లు అర్జున్ ముందుకు రా. నేను అల్లు అర్జున లాగేసుకొచ్చిన, కట్టుకున్నావా బొందలు? బొంద కట్టుకొచ్చినావా లేదా? కట్టావు ప్యాంట్కి. తగ్గేది లేను, ఒకసారి తగ్గేది లేను. తగ్గేదే. ఏమ్మా బాగున్నావా? ఇగో నా గడ్డంలో చేపెట్టి తగ్గేది లేను. తగ్గేదేలా. ఒరే బాబు పెట్టమాక, పేర్లున్నాయి గడ్డంలో, దూకరాల సరిగా. బాగున్నావా? బాగున్నా. ఎందుకు బాగుంటావు? నీకు ఏమన్నా పిల్లమా పిల్లలా? బాగుంటావు. బాగున్నా. సరే కానీ ఇదో నువ్వు పక్కపో. ఓకే ఓకే, నేను ఇక్కడ పాపాల దగ్గర ఉంటాను. జిడ్డు మొక్క పొడా. నేను పొద్దున ఆయిల్ పెట్టుకొని స్నానం చేసుకున్నాను తెలుసా? ఆయిల్ పెట్టుకుంటే కడుక్కోవాలా, అట్ట రావద్దు జిడ్డుగా. ఆల్రెడీ కడుక్కున్నా. ఏమో కర్నూలు చూడు, మంచిగా దొంగతారు. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి. నువ్వు ఉన్నావు 4 రోజులకు కూడా ఒకసారి సారీ. డైవర్ట్ కానీ పిల్లగా పట్టుకో, మైకు పట్టుకో. ఇలా చెప్పు, ఇలా పెట్టు ఒకసారి. ఇలా ఇలా పెట్టు. వాయమ్మా. సరే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ నీ ఎవరు తగ్గేదిలా చెప్పు. పుష్ప అంటే ఫైర్ అనుకున్నా. ఫైర్ అనుకోవాలా? ఫస్ట్ ఫ్లవర్ అనుకో, దాని తర్వాత ఫైర్ అనుకుంటు. కానీ చెప్పు మళ్ళా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకోవా? ఫైర్ నువ్వు తెలీదు అనుకుంటున్నావా? అల్లు అర్జున్ తెలీదు అనుకుంటున్నావా? ముంత మొక్క పోడా. నువ్వు ఇప్పుడు చెప్పాలి. సవరముంత మొక్క వేసుకోండి. నేను గడ్డం కట్ చేస్తాను మన్నాది. సరే చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ నీ ఎవరు తగ్గేదిలా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా?
ఫైర్ నీ అవ్వ తగ్గదల సూపర్ ఇలా ఉండాలి సరే ఒకసారి మహేష్ ఇట్లారా మహేష్ బాబు ఉన్నాడు ఇక్కడ ఏ బాబు మహేష్ బాబు తెల్లగా స్మార్ట్ గా నాలాగా ఉన్నాడు. ఓకే ఏం పేరు బిడ్డ నీ పేరు? ఏం పేరు? చేతన్. చేతన్. ఓకే ఏం చదువుతున్నావు? చేతన్ తోడంతో అది చదువుకున్నాడు. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. రోజు బడికి పోతున్నావా? పోతున్నా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఆయన కదా నాకు కాదు ఆగు, గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఉంది కానీ ఎందుకు చెప్తా, మా అమ్మ నాన్న ఉన్నారు ముందర. సరే మీ క్లాస్లో గర్ల్స్ పేర్లు చెప్పు ఒకసారి. చెప్పు. తనుశ్రీ. చూసావా ఎంతమంది ఉన్నా తనుశ్రీ పేరు చెప్పిందంటే తనుశ్రీ వాయమ్మో నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నదిలే బిడ్డ. మామూలుగా ఎవరున్నారు అమ్మ నాన్న? ఒకసారి చేతులు ఎత్తురా అమ్మ నాన్నలు. ఆడ కోడలు చెప్పు తనుశ్రీ అట. కోడలి పేరు చూసుకోండి తొందరగా. రెడీ చెప్పు. ఇలా పెట్టు ఒకసారి, ఇలా పెట్టు. పాస్ వచ్చినట్టు కాదు, ఇలా చెప్పు. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఏమైనా పసలు దొడ్డ బాగుమతి అడ్డా అడ్డా ఏం చెప్పాలా? సరే మన పెట్టేసా చెయ్యి. ఈ విగ్రహంలో నిల్చుంటావేటి, ఇలా పెట్టు. అది వీడిపోతే వాడు, వాడిపోతే వీడి, వీడిపోతే నీ అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడితే. ఏమండి మనలో మనమాట చిన్న పిల్లాడికి అంత డైలాగ్ చెప్పగలడండి? ఒరే తాత మీ ఆడవాళ్ళు నువ్వు చెప్పు. వాళ్ళు చిన్న పిల్లాడు, నువ్వు చెప్పు ఒకసారి. నాకు నన్నావా? నేను గెలిపిస్తాను, అలా ఉండు. వీడిపోతే వాడు, వాడిపోతే వీడి, వీడిపోతే నీ అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడితే పోర్టు కోసం అని చెప్పిన పోర్టుకు బలవుతాయి. చెప్పు. టెంగర్దానా వీడిపోతే వాడు, వాడిపోతే వీడు. ఎవడ మట్టుకాడు పోయినప్పుడు నేను ఎందుకండి చెప్పడం? ఎవడ మట్టుకాడు పోతాడు, ఎవడ ఉంటే చెప్తా. హలో ఓవరక్షణ చేయకు. నువ్వు చెప్పు ప్రభాస్. ఏళ్ళు ఎందుకు దించినావు? ఏమేమి దించమనే మళ్ళా పెట్టు. రెడీ చెప్పు. ఇలా కాదు, ఇలా. అది వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. ఇద్దరు పోతే ఎదిరింటాడా? చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. తర్వాత చెప్పు. వీడిపోతే నీ అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడితే. వీడిపోతే మీ అమ్మమ్మ. మా అమ్మమ్మ కూడా కాదురా అయినా స్వామి, నీ అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడతాము. మా అమ్మ కూడా కిందకి వచ్చినాడు అన్నా. సరే నువ్వు అదే చెప్పు. వీళ్ళ అమ్మమ్మ కూడా అని చెప్పు. గురించి మనకెందుకురా? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వీడిపోతే వీడి అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడితే. వీడిపోతే వాడు, వాడిపోతే వాడు. వాడిపోయినా వాడే, వీడెవడు రాడు. ఓకే వాడే ఉంటాడు. సరే ఇగో ఇగలరా రామ్ మైకిటి పట్టుకో. ఏ కోటేసుకొచ్చుకున్నావు, చలి పెడుతుందా? కోటేశ్వరరావు ఆయన పేరు. చలి పెడుతుందా నీకు? ఏం పేరు నీ పేరు? లోకాదిత్య. లోకాదిత్య. వాయమ్మ 2 పేర్లు పెట్టుకున్నావు. ఏమో లోకాదిత్య. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాసా? బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నావు. బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిపోతుంటారు. మంచి మీలా కాదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు మా వాడు. సరే ఇగో నేను నీకు ఒక చక్కటి టంగ్ ట్విస్టర్ ఇస్తా. దాన్ని కరెక్ట్గా చెప్పావనుకో. మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? ఏమండి మరి వాళ్ళు ఎంత తప్పు చేశారండి? వస్తానండి, వీళ్ళ ముగ్గురు అయిపోతే వాళ్ళ దగ్గరికి వస్తానండి. సో మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? చేతులు ఎత్తమని చెప్పి మమ్మీ డాడీని. ఏ మమ్మీ డాడీస్ వాళ్ళు పార్క్ లో ఉన్నారు. వీళ్ళు సంతూర్ మమ్మీయా? సంతూర్ మమ్మీయా? సో కూల్. సో రెడీ. నీకు ఇస్తున్న టంగ్ ట్విస్టర్ ఏంటంటే, బిటీ బటర్ బాట్ సమ్ బటర్ బట్ ద బటర్ బాట్ సో బిటర్, సో బిటీ బటర్ బాట్ సమ్ మోర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్. చెప్పు. అంత ఇది నువ్వు కరెక్ట్గా చెప్పావనుకో నీకు మమ్మీ సంతూర్ సోపు కొనిస్తుంది, ఎందుకంటే సంతూర్ మమ్మీ కదా. రెడీ చెప్పు. బిటీ బటర్, బిటీ బటర్, బాసమ్ బటర్, బాసమ్ బటర్, బట్ ద బటర్ వాస్ సో బిటర్, బటర్ బటర్, బట్ బటర్ టచ్ బటర్ టచ్ బటర్. సో రెడీ. నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పు? ప్రభాస్. ప్రభాస్. సరే అయితే ఇప్పుడు చెప్పా డైలాగు. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వీడిపోతే నీ అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడితే పూట కోసం చెప్పిన పోర్టుకు బలవుతాయి. కెరటాలు ఎరుపు రంగు పులుము కొన్ని పోటెత్తుతాయి. చెప్పు. అంత అవసరం లేదు, నీకు వచ్చిన దాకా చెప్పు. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వాడిపోతే అయిపోయి. మళ్ళీ చెప్పు ఒకసారి నీట్గా. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, నువ్వు పోతే వాడు అమ్మమ్మ కూడా. నువ్వు పోతే వాళ్ళ అమ్మమ్మ కూడా. ఆ నువ్వు ఎవరు? ఇంతక నువ్వు ఎవరు చెప్పవా ఒకసారి నాకు ప్లీజ్, పరిచయం చేయవా దట్ నువ్వు. సో సరే సుభా. సో బాయ్స్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి.
నేను ఇదే అబ్బాయి చేత చెప్పిస్తాను, నువ్వు ఒక ముక్క చెప్పు నాకు. ఏయ్ ఉండరా, ఓడిపోతున్నాం మనం. హలో, మా అమ్మాయిలు అక్కడ సూపర్ గ్రేట్, చూసావా? అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? సమంత. ఆ? సమంత. ఉండు నువ్వా, ఏం పేరు? పావని. పావని. దౌడపల్లి రాల్తాయి. ఆడోళ్ళ పేర్లన్నీ చల్లారిపోయినట్టు ఉంటాయి. ఏం పేరమ్మా? పావని. పావని. గాలి లేదు. నీ పేరురా? రామకార్తిక. రామకార్తిక. కార్తీక్ రమ్మంటున్నావా? రామ కార్తీక్ మీ ఇద్దరు ట్విన్సా? నీ పేరురా? వెన్నెలవల్లి. వెన్నెల వల్లి. వెన్నెల అవి అడిగి ముందుకు రా. చాలా కూల్ పేర్లు అన్న, చాలా కూల్. వెన్నెల చల్లగా ఉంటుంది. ఇవ్వరా? కాదు, చూడ్డానికి సమంతలా ఉంది కానీ సందులో ముంతలు అమ్ముకునే దానిలాగా మాత్రం అస్సలు లేదబ్బా. నిజంగా సమంత. ఒకసారి గట్టిగా సప్పలు కొట్టండి అబ్బా అందరూ కూడా మా సమంతకి. సో రెడీ, మైక్ దగ్గర పెట్టుకో పాప, చెప్పు. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, కర్నూలు అడ్డా? చెప్తాది. ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలమ్మా. కాదు, ఏ మా పాప ఫస్ట్ దేవునికి ఇచ్చింది, ఫస్ట్ ప్రయత్నం. సెకండ్ ప్రయత్నం చెప్తాది, చెప్పుమా. ఎవడిపోతే వాడు. ఎవడు పోతే వాడు కాదురా, ఫస్ట్ డైలాగ్ సరిగ్గా విను. వాడు ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. నువ్వు చెప్పు నాన్న. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. ఎప్పుడు పడితే వాడు ఎప్పుడు పోవడానికి. ఒకే మాట చెప్పు. ఎవడైనా వస్తే కాళ్ళు నిరగొడతానని చెప్పు. చాలు చాలు, అలా చెప్పు. సరే, ఒక్క నిమిషం, మళ్ళీ వచ్చేద్దాం. దామ్మా. రామకార్తిక కదా నీ పేరు? రెడీ, చెప్పు ఒకసారి. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు వెళ్ళడానికి. ఇది పశువుల గడ్డ, ఇది కర్నూలు అడ్డ. పశువుల గడ్డ కాదు తల్లి, పశువుల దొడ్డ. సూపర్. పంచు మాత్రం మామూలు ఇది కర్నూలు అడ్డ అన్నది. సూపర్. మా బంగారు తల్లికి ఇచ్చేసాయి. నువ్వు చెప్పమ్మా, ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఆ డైలాగ్ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి వేరేది ఇచ్చేద్దా నీకు. సో ఓకేనా? అందరూ ఒకసారి మా అమ్మాయి కోసం గట్టిగా చెప్పాలి కొట్టండి అబ్బా. ఎస్. సో నువ్వు దీన్ని పర్ఫెక్ట్గా చెప్తే నీకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేస్తాం మేము, ఓకేనా? రెడీ. పీట మీద సీత, పీట కింద గీత. 5 times చెప్పవా? పీట కింద గీత, పీట మీద సీత. ఎస్ ఎస్, సూపర్. చెప్పు. పీట కింద గీత, పీట మీద గీత. పీట మీద కూడా గీతనే, పీట కింద కూడా గీతనే ఉంది. ఓ, పీట కింద గీతకు వచ్చింది, సీతకి పీట కిందకి వచ్చిందా? సో ఇంకొకసారి క్లియర్ గా చెప్పు. పీట మీద సీత, పీట కింద గీత. రెడీ. పీట మీద సీత, పీట కింద గీత. పీట మీద సీత, పీట కింద గీత. పీట మీద గీత, పీట కింద గీత, పీట మీద సీత. మొత్తానికి సీత కిందకి, గీత పైకి వెళ్ళిపోయింది. సూపర్. సో డాక్టర్ అవ్వకపోతే ప్రైవేట్ గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ లాయర్ అయితే లాయర్ గవర్నమెంట్ లాయర్ అవ్వలేదు అనుకో, ప్రైవేట్ లాయర్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు పోలీస్ అయితే ప్రైవేట్ పోలీస్ పెట్టుకోవచ్చా నేను? మట్టి బుర్రాడా? అంటే పోలీసు నువ్వు సెలెక్ట్ అయ్యావు, అవును, కానీ ఆ ఉద్యోగం రాలే. అప్పుడు ప్రైవేట్ గా పోలీస్ స్టేషన్ పెట్టుకోవచ్చు అంటావా? అదే పెట్టుకుందాం. ఫస్ట్ ఖైదీ నువ్వే అవుతావు. ఇలా బొగడా డైలాగ్ లో చిన్న డౌట్. రెడీ, 3, 2, 1 ప్లే ద మ్యూజిక్. కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట పిల్లు అన్నది చేరంటే జిల్లా జిల్లా మల్లెసన్న దావత్రా పన్ను గని బరత్రా పిల్లు అన్నది గినంటే గించక్ గించక్ ఉంటారా చెట్టు పేరు ఇండిస్తారే సోకము నీరతిరో కొండ బిట్టిన మారా వీళ్ళని కుంగుడు
అట్లా వెళ్ళిందంటే స్టార్లో సలాం కొట్టు గల్లీ చుట్టూ అట్లా చల్లినట్టు వస్తున్నా నవ్విందట్టు కోరిన కిల్లు పట్టు అన్న పోటాలకు భూమి చిమ్ము సెంటర్లకి పోటీ వాడి వాడి పబ్లిసిటీ చెప్పాయే బీజేపీలు మాట్లాడే అయితే బీజేపీలు పేరు ఇన్నిస్తారే వేరు ఒకే మోహితో తీరు కొట్టని తీరు మారు ఒకసారి గడిగా చప్పట్లు అందరూ కూడా పిల్లలకి. పిల్లలు థ్యాంక్ యూ సీట్స్ అందరూ కూడా కూర్చోండి. థ్యాంక్ యూ. పిల్లలతో పాటు నేను కూడా బాగా చేశాను కదా. అవునవునండి. అదే ఒక్కరిని ఏమని చెప్పు వెయ్యండి, ఎందుకంటే పిల్లలు కలిసిపోవాలి డాన్స్ అంతా నాది. అవునండి, అందుకే అంత బాగా చేశారు. డాన్స్ రానోళ్ళు వెయ్యరండి ఒక్కరు, అది కరెక్టే. కానీ ఒక విషయంలో ఇంతకు ముందు లేడీస్ అందరూ కూడా జెంట్స్ కి చప్పట్లు కొట్టారు కదా. అవును. ఇప్పుడు జెంట్స్ అందరూ కూడా లేడీస్ కి చప్పట్లు కొట్టండి అబ్బా. నేను ఎందుకో చెప్తాను, అందరూ కూడా మగవాళ్ళందరూ కూడా కొట్టాలి లేడీస్ కి చప్పట్లు. ఎందుకంటే ఆడవాళ్ళని మించిన అద్భుతమైన కొరియోగ్రఫర్లు లేరు. ఎందుకంటే భరతనాట్యం భార్యలు నేర్పించేంత అద్భుతంగా ఎవరు నేర్పించరు కాబట్టి. ఎందుకంటే భర్త నేర్పిస్తారు, అది భరతనాట్యం లేదు, భార్యలు నేర్పిస్తారు కాబట్టి భర్తకి అది భరతనాట్యం అయ్యిందనమాట. ఓహో ఎస్ సార్. అవునా వదినకు ఫోన్ చేస్తాడవా? ఉన్నా కాదు, నేను రాగానే చూచాడు అప్పటి నుంచి వాయబ్బా. ఆయన నేను రాగానే ఒక పాట పాడాను నన్ను చూసి. ఏం పాట? చాలా మంచి ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. ఇక్కడ అవమానం జరుగుతుంది నాకు. అవమానం ఏంటయ్యా? ముసలి తాత మృత ముఖమా గుర్తొస్తుంది చూచు, అది కాక వేరే పాట పాడాలా? ఆ పాట పాడాడు ఆయన, వేరే పాట పాడాడు. ఇంకో పాట. అవును. రాలిపోయే పువ్వాని కూరగాయలెందుకే. సార్ నన్ను చూసి కుర్రాడు బాబోయ్ అన్నాడు. కుర్రాడు బాబోయ్ కాదు, అమ్మ బాబోయ్ అని అంటారు, కుర్రాడు బాబోయ్ కాదు. నువ్వు మరి మాట్లాడితే ముందుకు పోతున్నావు కాదు, సినిమాకి తీసుకెళ్ళమన్నావు. అవును, గంటలు మేకప్ చేసుకుంది, నేను తయారైపోయాను 2 నిమిషాలు. హలో, మేము ఇంత మేకప్ వేస్తున్నాము అంటే, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ మేకప్ వేస్తున్నాము అంటే మీ మగవాళ్ళకి అందంగా కనిపించడం కోసం. ఏమంటారు లేడీస్? అవునా కదా? అవునంటే గట్టిగా చెప్పాలి కొట్టినప్ప లేడీస్ అందరూ కూడా. మేము కూడా 90 వేస్తున్నాం అంటే మీరు మాకు అందంగా కనపడడం కోసమే. మిమ్మల్ని తట్టుకోవద్దా? అబ్బో, మీరు మందు తాగడం మానేస్తే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేయడం మానేస్తే ఒక ఎయిర్ప్లేన్ కనొచ్చు. హలో అంటే అన్నానంట కనుక పిల్లని ఎలా చూసుకోవాలో తెలుసా? ఒక్క నిమిషం చెప్తా నాకు. ఇలా చూసుకోవాలి అది కాదు, చెప్పు. పిల్లని ఎలా చూసుకోవాలో తెలుసా నీకు? నాకు తెలిసినందుకు ఎవరికి తెలియదని ఇందాకే చెప్పాను. ఏం తెలుసు నీకు? ఎదురు సుబ్బారావు గారిని చూసి నేర్చుకో. వారానికి 4 సార్లు వాళ్ళ ఆవిడని షాపింగ్ కి సినిమాలకు తీసుకెళ్తాడు. నువ్వు ఏ రోజు తీసుకెళ్ళినావా? వాళ్ళ ఆవిడని నేను వారానికి 8 సార్లు తీసుకెళ్తాను అన్నాను. ఆవిడ రానంటే నన్నేం చేయమంటావు? ఆవిడ్ని కాదు, నన్ను తీసుకెళ్ళచ్చు కదా అని అడుగుతున్నా. వాళ్ళే రోజు ఇంట్లో ఒక సినిమా చూపిస్తుంది, ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తావా అంటే అన్నానంటావు కానీ పక్కింటి లక్ష్మణరావుని చూసి నేర్చుకో. ఏమైంది లక్ష్మణరావు? వాళ్ళ ఆవిడ్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నిజమే, ఆయన వ్యాపారం పువ్వులు కాబట్టి పువ్వుల వ్యాపారం, నాది కారం వ్యాపారం. కారంలో పెట్టుకోమంటావా? ఇదిగో వచ్చే నెల బొగ్గుల వ్యాపారం చేద్దాం, బొగ్గుల్లో పెట్టుకోమంటావా? నా వ్యాపారం అదే సార్, బొగ్గుల వ్యాపారం. నాది వ్యాపారం బొగ్గులే. చూసారా సార్, మన పంచులకు దగ్గులు మహములు ఉండదు. అంటే అన్నానంటావు కానీ ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికా? అవును. ఏమైంది? అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడు. లంగా పెట్టలేపడికి బెంగ పెట్టుకున్నాడు దోసకాయ మొహమాడు. హలో, వీడిని కాదండి, వాళ్ళ పుట్టింటో నేనాలి బాబాయ్. ఏమైంది? వాడి పేరేమో శేషు బాబాయ్, నా పేరేమో కీర్తి. ఏం కొట్టించారు బాబాయ్ పెళ్లి పత్రికల్లో? వీళ్ళ పుట్టిన సచ్చినాడు, శేషకీర్తి వివాహం కొట్టించి సచ్చారు. సచ్చినాడు పెళ్లికి పోతారని ఎవరు కూడా రాలేదు. పెళ్ళేమో గుళ్ళో పెట్టాడు, కానుకలు హుండీలు వేయండి బోర్డు పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు హుండీలో వేశారు. పప్పనానికి కూడా డబ్బు రాలేదు, నాకు చదివింపులు. నవీనా ఇలారా అనయా, నువ్వు ఇంతమంది ముందు మా ఇంట్లో వాళ్ళని అవమానించి ఏవండి ప్రింటింగ్ తప్పైతే నాదండి కాదురా, మా నాన్నకు బుక్ దొరకలేదండి. సరే దేవస్థానం వాళ్ళని అడిగి డబ్బులు తీసుకొచ్చి ఉండిలో వేయమన్నాడండి. తర్వాత అన్నారు ఈవో గారు చెప్పాలని అన్నారు. గవర్నమెంట్ డబ్బు మనం ఎలా తీసుకుంటాం? సరే కానీ ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, ఏమన్నావు? నీకు అసలు నిన్ను కాదు, మీ పుట్టింటో కరిమకపోడా. ఒక విషయం నీకు తెలుసు కదా, మా పెళ్ళికి వచ్చావు కదా. వచ్చాను, నీ కూడా నేను చాలా కనుకలు తెచ్చుకొచ్చాను, అన్ని ఉండిలో వేసాను.
అది కాదురా, ఆ. మా మామయ్య చాలా మంచివాడు. మా మావి మాత్రం చాలా మంచివాడు. ఏంటంటే అల్లుడు నీకు స్కూటర్ ఇస్తాను, కాకపోతే ఇన్స్టాల్మెంట్లో ఇస్తానన్నాడు. ఇచ్చాడు కదా. ఉండే దబడపల్లి ధన్యమంటాయి. అప్పుడో 50,000, అప్పుడో 50,000, అప్పుడో 50,000 ఇస్తే బండి కొందాం అనుకున్నానండి. మా మామ ఏం చేశాడు తెలుసా? మొదటి నెల 2 టైర్లు ఇచ్చాడండి. అబ్బా మంచోడు. తర్వాత నెల హ్యాండిల్ బార్ ఇచ్చాడు. వావ్. తర్వాత నెల స్టాండ్ ఇచ్చాడు. మొత్తానికి అన్నీ ఇచ్చాడు కదా. అన్నీ ఇచ్చాడు. పెట్టడానికి కియేది. కియ ఎప్పుడు పెట్టాలి? నేను ఎప్పుడు కూర్చోబెట్టుకు ఎప్పుడు నేను సినిమాకి తీసుకెళ్ళాలి? హలో, ఇన్ని మాటలు మాట్లాడుకో. పెళ్ళై 10 సంవత్సరాలైంది, ఒక నగ- ఆయన ప్రాబ్లం చెప్పుంటాడు. అదొక్కటే కాదండి. చెప్పండి సార్. పెళ్లిలో కట్నం ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు. కట్నం ఇచ్చినట్టు తీసుకున్నాడా? వీళ్ళ అమ్మతో మాట్లాడని, ఏమత్తయ్యా మామయ్య కట్నం డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడంటే, బాబు నీకు తెలుసు కదా మీ మామయ్య పెద్ద స్టంటు మాస్టర్ అన్నాడు. అంటే అన్నాను, అంటే స్టంట్లు చేసినట్టు చేస్తాడు, నిజంగా చేయరు కదా అన్నాడు. అలా తీసేసుకున్నాడు. హలో, పెళ్ళై 10 సంవత్సరాలైంది సార్. మాకు ఒక నగా నట్ర కొనిపించిన మహంగా దున్నపోతుంది. నగా నటరా కొండవరం మా కళ్యాణి జ్యువెలర్స్ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. మీ అమ్మ బాబుని రమ్మని ఒక చిల్లిగారి పెడతాం. హలో అంటే అన్నానంటావు కానీ, ఇదిగో బాడీ అనేది భర్తలో సగ భాగం, అవునా కదా? ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి. కొన్ని విషయాల్లో నేను వాస్తవం ఒప్పుకున్నాను. అమ్మ వదిన, మీరు అటువైపు చూడడం కాదు, ఒక మాట అన్నది మంచి మాట. భార్య భర్తలో సగ భాగం. ఎస్, ఎవరైనా ఒప్పుకోవాలి, యూనివర్సల్గా ఒప్పుకోవాలి. నేను కూడా ఒప్పుకోవాలి. ఇంగ్లీష్ వాడైనా ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే బాగా నవ్వుతాం. రెడీగా ఉంటాడు. ఇప్పుడు దూకుతా వెళ్ళిపోదామా అని కదా. ఎప్పుడైనా మాట మీద ఉన్నారే ఒక్క రోజైనా? హలో, పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు అంట, అంటే నేను ఉండడం మీకు ఇష్టం లేదన్న మాట అంటావు. సరే ఉండిపోయంటే మా పుట్టింటికి వెళ్ళడం నీకు ఇష్టం. ప్రతిదానికి ఇలా లావుడి బేరం మనకు పనికిరాదు. హలో, చూసి చూసి ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఇవన్నీ పక్కన పెట్టు. సరే గాని ఏంటి నిన్న పక్కింటి సరోజతో పెద్ద గొడవ అయిందంటే నీకు? అన్నా ఇందాకేసాం అది కాదు, ఇక్కడ నేను చెప్తా వినబడొద్దు. భార్యని కంట్రోల్ పెట్టడం ఎలా అన్న? ఇంత బాగా మాట్లాడుతున్నావు. భార్యని కంట్రోల్ పెట్టడం కన్నా ముందు చెప్తాను, అసలు భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్తాను, విను. ఎలా ఉండాలి? ఇలా ఊపుకోవడం కాదు, మాకు వచ్చు. భార్య భర్తలు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి సార్? ఏం పెదనాన్న బాగున్నావా? అమ్మ తాతను కూర్చో. హలో కూర్చో. ఏవండి అప్పారావు గారు, అమ్మ వచ్చిందా? వచ్చింది సార్. నాన్న కూడా వచ్చాడు. ఆయన పెద్దనాన్న గారు కాదు, పెద్ద రాయుడు గారు, పెద్దరాయుడుల రజనీకాంత్ గారు. పెద్దరాయుడు కూర్చోను. ఉన్నాయి మీసాలు ఉన్నాయి. ఉన్నాయి. ఆయన మోహన్ బాబు పెద్దరాయుడు. నాయన నీకో నమస్కారం, ఊరుకోరా నాయన. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే నోట్ చేసుకోండి. భార్య బల్బులా ఉండాలి. అబ్బా. భర్త స్విచ్ లా ఉండాలి. ఆహా. భర్త అనే స్విచ్ వేస్తే భార్య అనే బల్బు వెలగాలి. అబ్బో, అంతే. మాకై మేమే వెలిగితే ఫిలమెంట్ రాలిపోద్ది. హలో, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇంకో విషయం తెలుసా? కంప్లీట్ కి ఫినిష్ కి ఏంటో తెలుసా? ఏంటి? నీకు ముఖ్యంగా తెలియాలి, భార్య కాబట్టి. చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నీ జీవితం కంప్లీటెడ్. మరి నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, నా జీవితం ఫినిష్. అంటే అన్నానంటావు గాని పట్టుదలకి బట్టదలకి తేడా చెప్పవా? పెళ్లి కాకముందు ప్రతి దాని మీద పట్టుదల ఉంటుంది. ఆహా. పెళ్ళయిన తర్వాత ఏవి పీకలేక వాడి వెంట్రుకలు వీళ్ళ పీక్కొని ఉంటాడు. సార్ ఇప్పుడు ఒకటి పీకాను. ఏం పీకలేకపోతున్నా? ఆయన తక్కువ అంతనే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది సార్. బ్లడ్ గ్రూపులు ఎన్ని సార్? బ్లడ్ గ్రూప్స్ ఎన్ని సార్? బ్లడ్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 4 అనుకుంటాను కదండి. ఒరే సచ్చినోడ, 4 ఏంటి? 4 6 ఏంటి బ్లడ్ గ్రూపులు? నాకు తెలీదు. ఇప్పుడు బ్లడ్ ఎవరికి? నాకు వాట్సాప్ గ్రూప్ తెలుసు సార్. వీళ్ళు ఎందుకు అడిగారు తెలుసండి? వీళ్ళది ఒక గ్రూప్ అండి, రక్తం తాగే గ్రూపు. ఈ రక్త పింజారి రోయ్ బంటి చెప్పమ్మా. నాకు ఆ డౌట్ క్లియర్ అయ్యి. ఏంటి? కంట్రోల్ ఎలా పెట్టాలి? భార్యను ఎలా కంట్రోల్ పెట్టాలా? నువ్వు మళ్ళీ ఒక ఎంట్రీ ఇవ్వు, మళ్ళీ అటు రావాలన్నమాట. వెళ్ళు. వినోదిని, ఏమనుకోకు, 5 నిమిషాలు కోఆపరేట్ చేయి. ఆడి ముందు మన పరుగు పోగొట్టు వెళ్ళిపో. విరా బావా నాకు 3 పెళ్ళింది బావా. కంగ్రాచులేషన్స్. ఏం కంగ్రాచులేషన్స్? నాశనం అయిపోవడానికి ఒక డోర్ తెరుచుకున్నా ఉందన్నమాట.
అది కాదు బావా, నన్ను మా భార్య కొట్టి పెడుతుంది బావా. రోజు సీరియల్ చూస్తుంది, సినిమాలు చూస్తుంది, టీవీ చూస్తుంది, నా మాట ఇంటలేదు. మొబైల్ అయితే రోజు రీల్ బావా. అవును, నువ్వు టీవీ కొన్నది ఎవరు? భర్తగా నువ్వే కదా. నేనే కొన్నాను. టీవీ కొనబట్టే కదా మంచి మంచి సీరియల్ చూస్తుంది మా చెల్లెమ్మ. నా బీబీ మంచిది అనుకోని టీవీ కొన్నాను, ఇలా తగిలింది బావా. ఫోన్ కొన్నావు? ఫోన్ కొన్నా దానికోసమే. దేనికి మరి? రీల్స్ చేసుకొని తప్పే కాదు బావా, రోజు డాన్సులు చేస్తుంది కిచెన్ లో కూర్చొని. భార్యని కంట్రోల్ పెట్టడం తెలియదు. నన్ను చూస్తావా? నేను వినోదని కమాన్. ఏమండి మా ఇంత భయపడుతుంది బావా? ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు కాలేజీలో ఏం చెప్పాను? కంట్రోల్ పెట్టు. సిట్ డౌన్, స్టార్ట్ అప్, సిట్ డౌన్. బావా నువ్వు పీటీ సార్ కాదు, మొగుడివి. మొగుడినే, కానీ పీటీ సార్ కూడా నాలో ఉన్నాడు. వెళ్ళి కాఫీ తీసుకురావేలో. ఏమండి కాఫీ ఒకసారి నాకు ఒక్కడికైనా, మా ఫ్రెండ్కి తేవా? ఏమండి దాంట్లో వన్బెట్టి తాగండి. ఏంటి బావా చక్కెర లేదు? దాన్ని టీ నీళ్ళు అంటారు. టీ అన్నారు. టీ లాగే ఉంటుంది, నీళ్ళు ఉంటాయి అందులో. ఏమే ఇలారా? ఏమండి నేను కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావు? మీరు కుర్చీలో కూర్చుంటే నేను ఆ పక్కన పీట వేసుకుని పీట మీద కూర్చుంటానండి. ఏంటి బాబా ఇంత కంట్రోలు? పీట మీద కూర్చుంటా? అదే పీట మీద నేను కూర్చుంటే నువ్వెక్కడ కూర్చో? అయ్యో మీరు పీట మీద కూర్చుంటా, పక్కనే చాప వేసుకొని చాప మీద కూర్చుంటాను. వదినా చాప? అదే చాప మీద నేను కూర్చుంటే? అయ్యో మీరు చాప మీద కూర్చుంటే నేను పక్కనే నీళ్ళ మీద కూర్చుంటానండి. ఇలా ఉంటారు కంట్రోల్. నేల మీదే కూర్చుంటే నువ్వెక్కడ కూర్చో? అయ్యో మీరు నేల మీద కూర్చుంటే పక్కనే గవ్వి తవ్వి గోతిలో కూర్చుంటానండి. ఎక్కడ దాకా తీసుకొచ్చాను భార్యని? గోతి దాకా. అద పాతాళానికి తీసుకొచ్చా. నేనే ఆ గోతిలో కూర్చుంటే నువ్వెక్కడ కూర్చుంటావు? అయ్యో మీరు ఆ గోతిలో కూర్చుంటా, సమాధి మీద కప్పెట్టి సమాధి మీద కూర్చుంటాను రా కాకి మొక్క పోడా. ఏదో వాడు అడిగాడు కదా, ఫ్రెండ్ వచ్చాడు కదా, మొగుడికి గౌరవం ఇద్దామని చెప్పి ఏదో గౌరవం ఇస్తుంటే పీట మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నేల మీద కూర్చు. దొరపలు రాతాయి, లోపలికి వెళ్ళి లంగాకు బొమ్మ ఎక్కించిపో. లంగాకు బొందు ఎక్కించేసా. మరి అంట్లో ఎవరు తవ్వుతాడు? మీ తాత తవ్వుతాడా అంట్లు? మరి ఏరా బట్ట బుర్రాడా, నీకు పని పాట ఏమన్నా ఉన్నాదారా? ఎప్పుడు మూరాల మొగలందరూ పట్టుకొని తిరుగుతా పని చేసడం లేదా నీకు? పెళ్ళి 5 సంవత్సరాలు ఒక పిల్ల పిచ్చుకుని కనిపెట్టేది లేదా? దోడపలు రాలుతాయి కరివేక పొడ. ఇందాక మీరే చెప్పారు లక్ష్మణరావు భార్య లేచిపోయిందని. బాబా ఇదేంటి బాబా, నీకన్నా నేనే బెటర్ కదా. ఇంత దరిద్రంగా ఉంది నీ పరిస్థితి. ఒక్కసారి బాబా పైకి ఇలా అను, ఇలా యాక్ట్ అను, నీ మీద పడ్డది. సరే సో ఇలాంటి భర్తలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలను మనస్ఫూర్తిగా భావిస్తూ నచ్చితే మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. ఒకసారి ఆవిడ నన్ను అడిగిందండి. మా ఆవిడ పేరు మీలో చాలామందికి తెలుసు. నాకు చాలా ఆనందం కలిగింది. వచ్చినప్పటి నుంచి కూడా నేను చాలాసార్లు కర్నూలు వచ్చాం, చాలాసార్లు చేసాం. మా సుబ్బలక్ష్మి గారు బాగున్నారని మీ అభిమానానికి చాలా చాలా సంతోషం. ఆన్ బిహాఫ్ ఆఫ్ వ్యాన్ బృందం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకరోజు మా ఆవిడ అడిగిందండి, ఏవండి ఎప్పుడు చూసినా మీరు ఒకసారి దుబాయ్ వెళ్ళారు, ఒకసారి మలేషియా వెళ్ళారు, ఒకసారి ఏమో సింగపూర్ వెళ్ళారు, ఒకసారి అమెరికా వెళ్దాం అనుకున్నారు, అన్ని చోట్లకి విమానాల్లో మీరే వెళ్తున్నారు, నన్ను ఎందుకు తీసుకెళ్లారు అని అడిగింది. నిజమా కాదా? నేనేమన్నానంటే తీసుకెళ్దాం అనుకున్నానే, కానీ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏమన్నారంటే విమానంలో పేలుడు పదార్థాలు తీసుకురాకూడదన్నారు. బాబా ఇది కూడా భారీ లేనప్పుడే చెప్పా. చాలా మంచి పని చేసావు. నువ్వు ఇప్పించిన ఉద్యోగం పీకింది ఇక్కడ నాది. అరే ఆర్టీసీలో ఉద్యోగం వేయించాను కదా, మరి ఏం చేయాలి? సిన్సియర్గా జాబ్ చేసినందుకు తీసి పడేశారు వాళ్ళు. అంటే నీకు క్రమశిక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. అంకిత భావం, క్రమశిక్షణ, అంకిత భావం, పంక్చువాలిటీ అన్ని నంబర్ 1 చేస్తాను బాబా. నేను ఒక మాట చెబితే ఆర్టీసీలో జాబ్ పోయింది. ఎలా పోయిందిరా? ఇప్పుడు నేను డ్యూటీ సిన్సియర్గా చేస్తాను. వాళ్ళు ఏమన్నారు, నాన్ స్టాప్ బస్ నడుపుతున్నారు కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు నడుపుతున్నాను నాన్ స్టాప్ గా. ఆడేవాడో మధ్య వచ్చి లిఫ్ట్ అన్నాడు, తీసుకెళ్ళిపోయి నాన్ స్టాప్ గా. మరి ఎక్కడైనా బ్రేక్ కొట్టాలి కదా? కొట్టనికి లేదు, మనంతా నాన్ స్టాప్ కదా. ఆడిపోయాడు పైకి. ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? ఖాళీగా లేను. ఇంకో ఉద్యోగం వచ్చింది తర్వాత. ఏంటది? బోటు, పడవలోనా షిప్లోనా? షిప్లోనే. నేను షిప్ నడుపుతున్నా. నాయన నీకు ఏకంగా రోడ్డు మీద నుంచి సముద్రంలో పడ్డావు. ఎందుకు ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ మనతో? షిప్లో ఉద్యోగం అనేది చేసుకుంటున్నావా? చేశాను. అక్కడ కూడా నేను ఒక హెల్ప్ అడిగినందుకు తీసేశారు బావా. షిప్లో ఏం చేసావు? ఒకరోజు షిప్లో వెళ్తున్నాను డ్రైవర్గా ఉన్నా. షిప్లో డ్రైవర్ ఉండడం, మరి కెప్టెన్ ఉంటాడు. క్యాప్టెన్ అది వేరే, నేను డ్రైవర్ అందులో. సరే డ్రైవర్, నేను డ్రైవర్ చేశాను. అదేనా బాగా చేసుకుంటున్నావా? చేశాను. అదే హెల్ప్ అడిగినందుకు తీసేశారు. అక్కడ ఏంటని చెప్పు. షిప్ పోతూ ఉంది, నడు సముద్రం దాకా వెళ్ళింది, ఆగిపోయింది.
పెట్రోల్ అయిపోయింది. పెట్రోలా? పెట్రోల్ అయిపోయింది, ఆగిపోయింది. మరి ఏం చేసావు? ఇప్పుడు జనరల్గా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీ కార్ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఓ నలుగురిని వెనక నుంచి తొయ్యమంటాం. షిప్లో ఉన్న వాళ్ళని కూడా దిగి తొయ్యమన్నాను, ఒక్కడు తోయలే, ఎవరు కనబడలేడు. ఒరే నడి సముద్రంలో కిందకి దిగి తొయ్యమన్నావా? అవును. మరి ఉద్యోగం పోదు అంటే పోదరా? మరి ఖాళీగా ఉన్నావా? లేదు. ఈ రోడ్లు ఈ షిప్పులు మన వల్ల కాదని చెప్పి డైరెక్ట్గా హెలికాప్టర్ నడిపాను. ఓ హెలికాప్టర్? ఎస్. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయరా. పాట అయిపోయే లోపు పేపర్లు వేసుకునేవాడు పెద్ద కోటీచుడు అయిపోతాడు. ఏంటో మరి ఆ సినిమాలో నాకు ఇప్పటికే అర్థం కాదు. మళ్ళీ నేను సినిమా ఆర్టిస్ట్నే. తర్వాత హెలికాప్టర్ నడిపాను. అదే బాగా చేసుకుంటున్నాను. చేశాను. అక్కడ ఏంటంటే ఒక ముసలావిడ కోరిక తీర్చినందుకు తీసేశారు. ముసలావిడ కోరిక తీర్చారు. ఏమైంది అంటే ఇప్పుడు హెలికాప్టర్ పోతూ ఉంది. ఇదేం కాలం? ఇదేం కాలం? చలికాలం. మరి చలి పెట్టదా పైన? హెలికాప్టర్ పోతున్నాం, చలి పెట్టింది. ముసలావిడ ఫ్యాన్ బంద్ చేయమన్నది, హెలికాప్టర్ ఫ్యాన్ బంద్ చేసి. ఒరే ఫ్యాన్ వల్లే కదరా తిరుగుతుంది. నాకు తర్వాత తెలిసింది. సిగ్గు లజ్జ మానం మర్యాద బుద్ధున్న ఏ గాడిద నీకు ఉద్యోగాన్ని రికమెండ్ చేయడు. అందుకే నీ దగ్గరకు వచ్చాను బావా. ఏదైనా రికమెండ్ చేస్తావని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే 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 సార్ 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 మీరు మీరు అవును, అందులోనే ఉంటాను. మీరే కదా? అవునమ్మా. రోజు ఉదయం దూరదర్శన్లో పందుల పెంపకంలో వస్తుంటారు. పందుల పెంపకం కాదు. సారీ సార్ సారీ సార్ సారీ సార్ అభిరుచి ఛానల్లో పిడకల వ్యాపారం నేర్పడానికి వస్తుంటారు. అమ్మా పిడకలు మడకలు కాదు, నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు. ఓ అప్పారావు గారు అంటే మీరేనా? సూపర్ సార్, బాగున్నారు సార్. బాగున్నామ్మా. ఏంటి సార్ ఎక్కడ ఉన్నారు? ఏమీ లేదండి, బయటికి వెళ్దాం అనుకున్నాను, కారు ఆగిపోయింది. కారు ఆగిపోయిందా సార్? సూపర్ సార్. కారు ఆగిపోవడం సూపరా? అంటే అలా కాదు సార్, కారు ఆగిపోబట్టే మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్. సార్ ఈ చొక్కా మీరు 100 ఎపిసోడ్లు వేశారు కదా సార్? వేశారు కదా, సూపర్ సార్. ఒకసారి నెంబర్ ఇవ్వండి సార్. నెంబర్ లేదమ్మా. సార్ 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 నెంబర్ ఇవ్వండి. అమ్మా నెంబర్ ఇస్తే నువ్వు ఫోన్ చేస్తారు, అంత డిస్టర్బెన్స్. సార్ నెంబర్ ఇవ్వండి సార్. అసలు రోజుకు ఒక మిస్డ్ కాల్ ఇస్తాను సార్, చాలా అంతే. ఎందుకమ్మా మిస్డ్ కాల్ కిస్డ్ కాల్ వద్దు సార్. నెంబర్ లేదమ్మా. ఇవ్వరా? లేదు లేదు, ఆలోచించుకోండి. ఇలాగే నెంబర్ అడుగుతారు, ఈ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు. వాళ్ళు రాత్రిపూట 11 గంటలకు మందులో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఒరే సుబ్బారావు, ఒరే జబర్దస్త్ అప్పారావు ఉంటాడు కదా, అప్పారావు మాట్లాడతావా? ఇదిగో ఇదిగో సార్ 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 మా ఫ్రెండ్ మాట్లాడతారట సార్. ఏమమ్మా నీకు బుర్ర లేదా? ప్లీజ్ సార్. కారు ఆగిపోయి నేను ఏడుస్తుంటే. హలో చెప్పమ్మా. ఎవడా? ఎవడైనా అడుగుతున్నాడు. చెప్పండి సార్ మీ గురించి. నేనమ్మా జబర్దస్త్ అప్పారావుని. ఏం చేస్తుంటావు? నేను సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంటాను. నేను సినిమాలు చూడండి. వీడు సినిమాలు చూడ్డంట. మాట్లాడండి. టీవీ నానా నేను టీవీలో. నేను సినిమాలే చూడ, టీవీ ఎక్కడ చూస్తాను రా ఎరి. నేను చెప్తున్న ఫోన్ పెట్టేచ్చాను, చాలా టెన్షన్లో ఉన్నా. దశకొద్దీ దొరికాడు బిస్కత్తులు మగుడని. ఎవడండి నాకు అంటగట్టింది? ఎవరికో నేను వాడు సినిమాలే చూడడానికి టీవీలో ఏం చూస్తాడు సార్. నెంబర్ వద్దమ్మా. లేదు ఇవ్వరా సార్? ఇప్పుడు ఇచ్చినందుకు ఇంత టార్చర్ పడుతున్నాం, ఇంకా డబ్బులు కూడా అమ్ముకుంటారు ఫోన్ నెంబర్లు. సరే సార్, ఓకే సార్. ఎక్కడైనా కమల్ హాసన్ గారిని చూడొచ్చు, రజనీకాంత్ గారిని చూడొచ్చు, ఇద్దరిని కలిపి ఒకేసారి ఎలా చూస్తామండి? అంత నటన వద్దు, నన్ను ఒలిగిపోతుంది. మిమ్మల్ని చూస్తారని అసలు అనుకోలేదు. అనుకోకు, ఎందుకంటే వాడు ఎప్పుడు రోడ్ల మీద వాడు తిరుగుతుంటాడు. రే అనుకోకు సుబ్బారావు. సార్ మీరు హీరో రాజేంద్ర ప్రసాద్ గారు కదా? కింద పియ్యగారు రే సార్. అబ్బా సార్, ఈ షూకి నేను పెద్ద ఫ్యాన్ సార్. కాళ్ళకి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతే. పెట్టరా పర్లేదు, ముసలోడేలే సార్. నువ్వు అమ్మాయి, నువ్వు అమ్మాయి ఆలోచిస్తున్నాను, ఓపిక పట్టాను సార్. ఇంత ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటూ అయితే నెంబర్ లేదు. మీరు రండి సార్, మాట్లాడు. ఏమండి నేను పడిపోయేలా ఉన్నాను సార్. ఈ షర్టు పెద్ద ఫ్యాన్ సార్. మీ 506 ఎపిసోడ్లో కూడా ఇదే వేశారు కదా సార్? 506 ఎపిసోడ్లో కాదురా, 2006 ఎపిసోడ్లో కూడా అదే వేస్తాడు రావడం. రే వదిన, ఎవరైనా సిరిగిపోయేంత వరకు వాడుకుంటారు, వాడు నలిగిపోయి రాలిపోయేంత వరకు వాడుకుంటారు. అదే సొక్క. ఎక్కడ కొంటారు సార్? కోటిలోనా? కాదు, ఊటీలో దగ్గర అమ్ముతారు కదా. సౌఖ్యదోనా? ఒరే నాయనా నువ్వు ఉండరా, అమ్మాయితోనే వేగలేకపోతుంటే నువ్వు మళ్ళీ వచ్చి 506లో చేసావు. అబ్బా
ఏ పర్ఫ్యూమ్ వాడతారు సార్? పర్ఫ్యూమ్ కాదురా రే, చెమట కాంపు స్నానం చేసి వారం అయింది. సార్ ఏ బ్రాండ్ వాడతారు సార్ మీరు ఇది? ఒరే వండరా రంకుమ్మ కూడా కాదు సార్, ఒక సినిమా యాక్టర్. నువ్వెందుకు ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుకో. నెంబర్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్. నెంబర్ ఇవ్వండి సార్. ఐఎమ్ ఏ సెలబ్రిటీ. నెంబర్ అడుగుతుందిరా. అరే సెలబ్రిటీ అంటే ఇవ్వచ్చు కదా సార్. ఒరే సుబ్బారావు, సార్ మీకు ఫోన్ వస్తుంది సార్. ఫోన్ ఇక్కడే ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? సార్ ఎవరో ఫోన్ చేసి ఉండొచ్చు, లేపండి సార్. హలో అనండి. హలో, ఎవడ్రా నువ్వు? ఎవడైతే నీకేంటి కానీ నా పేరు అప్పారావు, జబర్దస్త్. ఏం చేస్తుంటావు? జబర్దస్త్. అయితే హలో అప్పారు, నీ షూటింగ్ క్యాన్సిల్ అయిందమ్మా, ఇంటికి వెళ్ళిపో. ఆ? సార్ ఏమైంది సార్? షూటింగ్ క్యాన్సిల్ అయితే అంతేరా రే, నాకు తెలుసురా, నువ్వు బస్ స్టాండ్ నిలబడుకున్నప్పుడే తెలుసురా నీ బతుకు బస్ స్టాండ్ అని. ఒరే సుబ్బారావు, సార్ ఇప్పుడు ఏం చేస్తారు సార్? షూటింగ్ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఏంటి ఈ రాడ్ ఒకసారి ఇవ్వండి. వద్దు సార్, పోతే జైలుకైనా పోతానండి ఇటు నుంచి ఇటే. సార్ నెంబర్ లేదమ్మా. ఫ్రెండ్తో మాట్లాడతారా? సార్ ఇవన్నీ కాదు కానీ పక్కనే మా ఇల్లు ఉంది సార్, మీరు రండి సార్. వేడి వేడిగా అన్నం, అప్పడాలు, పప్పు అన్ని పెట్టి మీకు భోజనం పెడతాను సార్. నువ్వు భోజనానికి పిలువరే, వాడు వారం నుండి ఇంట్లోనే కూర్చొని తింటాడు. పిలువు. అదేంటి సార్, ఆవిడ మిమ్మల్ని ఆవిడ పెట్టిన దానికే కడుపు నిండిపోయింది, ఇంకా నువ్వు పెడతావా ఇంటికి తీసుకెళ్ళి? అవును సార్. ఏవిరా మీరు మనుషుల్లా లేరురా నాయన, వెళ్ళరా నువ్వు. హలో హలో, ఎవడరా నువ్వు? హలో, ఫోన్ పని చేయట్లేదు. ఒకసారి ఇవ్వండి సార్. హలో సార్, ఈ ఫోన్ పని చేయట్లేదు కదా సార్, సిమ్ లేదు ఇందులో. ఫోన్ పని చేయాలంటే సిమ్ ఉండాలి కదా. నెంబర్ ఎవరా? నోట్ చేసుకో, 9848881903. వద్దులే నాకు. ఏం టెంగరకుంటండి. అధినేత అయినటువంటి మన టీజీ వెంకటేష్ గారికి, అలాగే ఈ యొక్క కళాక్షేత్రం అధ్యక్షుడైనటువంటి కళారత్న పత్తి ఓబులయ్య గారికి, అలాగే ఆ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి, చేసినటువంటి ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్కి మీ ప్రేక్షక దేవుళ్ళ చప్పట్లు లేకపోతే ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వదు. అలాంటి దేవుళ్ళగా ఉంటూ మీ యొక్క చప్పలతో మా యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మీకు మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉండాలండి, ఇలా ఉండాలి. ఎవరైనా మాట్లాడుతున్నారని తెలుసు. మూత రాలేదా? కాకి మకపోడా. ఏ మాటకు ఆ మాట కానీ ముసలోడే కానీ మహానుభావుడండి. సో ఓకే, మా అప్పారావు గారి కోసం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి అబ్బా. మా గడ్డం నవీన్ గారి కోసం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి అబ్బా. మా పత్తి ఓబులయ్య గారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. మీరు కొట్టే చప్పట్లే మాకు ఇవాటి సన్మాన దుప్పట్లు కాబట్టి మనస్ఫూర్తిగా మీకు శుభాశిస్సులు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మా కళాకారుల మీద ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ. బా అభిమానం సన్మానం చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇది అన్యాయం బాబా, నేను మాట్లాడుతుంటే నాకు సన్మానం చేయడానికి వచ్చే బట్టబూరాడు సన్మానం చేస్తారు. ఏ మాట ఇది? మా దగ్గర సన్మానం అంటే వేరే, తీసుకపోయి గిప్ప సరే కానీ మీరు అప్పటి నుంచి మాట్లాడుతున్నారు, మైక్ పని చేయట్లేదండి. ఇది ఒక్కసారి ఆన్ చేసి మాట్లాడండి. వద్దండి, అది ఆల్రెడీ పనిచేస్తుందని వాళ్ళకి తెలుసు. ఎవరు వస్తున్నారేంటి? సార్ వచ్చారు. ఏమయ్యా వీల్ చైర్ తెచ్చుకుంటున్నావా? కళ్ళు కనపడడం లేదు, వీల్ చైర్ కాదు ఇది. ఏంటిది, కుర్చీయా? ఏదోటి కానీ. ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఆయన కుర్చీ తాత. కుర్చీని మడత పెట్టి డింకి. మేడం, కుర్చీ 250 చెప్తున్నాడు. ఎంతకు తీసుకుంటే బాగుంటుంది? నీకు ఎంతగా నచ్చితే అంతగా తీసుకో. మీరు ఒక మాట చెప్పండి. 200 తీసుకో అయ్యా. అంటే కొడతాడేమో, 250 చెప్పాడండి. పర్లేదు ఇచ్చేస్తారు, తీసుకో. ఇచ్చేస్తాను అయ్యా, తీసుకో. 200 అడుగు ఇస్తాను. మీరు ఇవ్వండి. 200 ఇచ్చేయండి. నువ్వు తీసుకుంటా, నేను ఎందుకు ఇవ్వరా? సబరుముంతు మహమ్మడా. మీరు తీసుకుంటారా? తీసుకుంటా సార్. కుర్చీ కాదు, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నాం అనుకో, పత్తి ఓబులయ్య గారు ఒత్తు పగిలేలా కొడతారు నీకు. ఇది ఆల్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరి అభిమానం కోసం మొట్టమొదటి జబర్దస్త్ కార్యక్రమాన్ని పెట్టారు. అందులో మా వ్యాన్ బృందానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు, ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఏమండి అమ్మా ఏమండి ఓయ్! నిన్న రాత్రి నాకు కళ వచ్చిందండి. కొద్దిగా నెమ్మదిగా మాట్లాడు, చెవులు నాకు వినబడుతుంది, నీకు వినబడుతుంది. అంత నిన్న గట్టి రాత్రి నాకు ఆ కళ వచ్చిందండి. కళ? అరే, ఏం కళ? నిన్న నడుముకు వడ్డానం కొనిపించినట్టు. అవునా? ఎన్ని గంటలకు వచ్చింది ఆ కళ? అది 3 గంటలకు వచ్చింది. నాకు 3:05కి ఇంకో కళ వచ్చింది. ఏంటది? ఆ వడ్డానం బిల్లు మీ బాబు కట్టినట్టు. అంటే అన్నా ఉంటావు కానీ ఏ మాటకు ఆ మాట. ఏ రోజైనా పిల్లని బాగా చూసుకున్నావా నువ్వు చెప్పు? ఆ? ఈ నెల జీతం వస్తుంది కదా, ఇప్పుడైనా సరే వారానికి ఒకరోజు షాపింగ్కి తీసుకెళ్ళి నన్ను. చూసారండి, ఆడవాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి. ఈ నెల జీతం అంది కానీ 4 వారాల షాపింగ్ బావా? అవును. సరే, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి సరే, మొదటి వారం ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ వారం మొత్తం బంగారం కొందామండి. నువ్వే మంచి బంగారంలో ఇంకా బంగారం ఎందుకు చెప్పు? కానీ బంగారం మెల్ల వేసుకోవడానికి బంగారం కావాలి కదండి. సరేలే, మన గుండు తమ్ముడు ఉన్నాడు కదా లలితా జ్యువెలర్స్, అక్కడ కానీ చందనాలో కానీ కొందాం. ఓకే, నీకు ఇష్టం ఎక్కడ? 2వ వారం మొత్తం పట్టు చీరలు కొందామండి. బీరువా ఓపెన్ చేస్తే కాళ్ళ మీద గుట్టలు పడతాయి, ఇంకా చీరలు ఎందుకు? రీసెంట్ గా గద్వాల్ పట్టు కొత్తగా లాంచ్ అయిందంట. గద్వాల్లోనా? సరే, జరీవి. 3వ వారం మొత్తం ఫర్నిచర్ కొందామండి. అవును, మన పత్తి ఓబులయ్య గారు వచ్చిన కూర్చోడు, సరైన కుర్చీ కూడా లేదు మన ఇంట్లో. 4వ వారం నేను చెప్తాను. ఏంటండి, ఏదైనా కొత్త షాపింగ్ మాల్ మన కర్నూలులో ఓపెన్ చేశారా? లేదు, గుడికి తీసుకెళ్తా. ఎందుకంటే జీతం పెంచమని దేవుని అడుగుతారా? కాదు, తెచ్చిన జీతం అంతా అయిపోతుంది కదా. గుడి మెట్ల మీద మంచి మెట్టు చూసుకొని అమ్మా అమ్మా కడుపు మాడ, తెచ్చిన జీతం అంతా షాపింగ్లు చేసి ఇంక మనం ఏం తింటామే? హలో, ఎక్కువ తక్కువ మాట్లాడుకో. ఇలా మాట్లాడుతున్నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇందాక కూడా వెళ్తానన్నా వెళ్ళలేదు. ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. అదిగా సార్, ఈవిడెవరని అడుగుతున్నాను. మా ఆవిడరా? ఓ, మన ఆవిడ. డబ్బలు రాలుతాయి. అదిగా సార్, ఆవిడని చూస్తుంటే నాకు ఒక కవిత వస్తుంది. కవిత చెప్తాడంట. చెప్పంటారా? చెప్పంటారా? చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా, నీ కోసం ఈ గొడుగు. ఓహో, నీకేం కావాలి అడుగు? వెళ్ళి దాని మూతికి అడుగు. నువ్వు అదే పని మీద వచ్చినట్టున్నావు. కాదు సార్, ఆవిడ జుట్టు ఏం సార్ అంత బాగుంది? అమ్మో, లేడీస్ విషయం కానీ లేడీస్ జుట్ల గురించి కానీ నన్ను అడగొద్దు. ఎందుకు సార్? కొబ్బరి మీరు పెడతారా? వాళ్ళని అడగవయ్యా. ఏమండి ఇటండి, మీరేం వాడతారండి? ఉదయం కుంకుడికైతే స్నానం చేస్తానండి. మధ్యాహ్నం ఆయిల్తో మర్దన చేస్తానండి. రాత్రి అయితే ఆ బిగ్గి తీసి మేక తగిలిస్తుంది. అది విక్క మనిషి మాత్రమే ఒరిజినల్ బాబు. బాట్లన్నీ బేగం బజార్. ఒరే బాబు, నువ్వేం చేస్తుంటావు? నేను గురించి నేనేం చేయను, నా పనులు చేసుకుంటాను. అంటే ఇంట్లో అంట్లు తోమటం మా పనులే, బట్టలు ఉతకటం మా పనులే, వంట చేయటం మా పనులే, ఆవిడతో కాపురం మా పనులే. అడిగేటప్పుడు వినాలి ఏం అడుగుతున్నానని. సార్ ఇదేంటి సార్ మొత్తం తింగరం మారుతుంది? మీరు ఎలా ఉంటారు? ఇంటి పట్ల ఉంటే ఏం ఉండవు కానీ. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజా మనకు పెళ్లి చూపులు. మనకు కాదు, నీకని చెప్పు. ఎస్, నాకే. చిన్నపిల్ల ఉన్నాడని చెప్పి మా ఇంట్లో పెళ్లి చేసుకున్నారు సార్. అవునా? అయితే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి అబ్బా, అందరు కూడా. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ అయిందా పెళ్లిళ్ళు? ఓకే, అయితే సార్ ఆలోచించుకో. నా కాలే. ఎందుకు చెప్తున్నా? మగపెళ్లి వాళ్ళు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తారంటారు, మగపిల్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఫర్ సపోజ్ వాళ్ళు బండి ఇస్తారన్నారు అనుకో, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారు అనుకో, మీరు ఏసీ అడగండి. ఏమో పిల్లనిస్తామంటే నువ్వు వాళ్ళ అమ్మమ్మని అడుగు. ఇస్తారా సార్? ఏం రే, పళ్ళు రాలిపోతాయిరా. అయ్యే వద్దు, ఒక అమ్మాయి మన ఇంటికి రావడం మనం ఏనాడో చేసుకున్న అదృష్టం. ఈ గొంతెమ్మ కోరికలు కోరొద్దు. ఇలాంటి వస్తువు చెప్పండి బాగా చెప్తారు, కానీ ఫస్ట్ అడ్రస్ చెప్పండి. ఓహో, వచ్చాడు. అత్తగారెల్లు కర్నూలు. ఎస్. ఎవరో చెప్పలేరు. ఎందుకు చెప్పలేదు? చెప్పలేరంటుంటే చెప్పొచ్చాయి. చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ హైదరాబాద్. మరి ఆర్కే బీచ్ వైజాగ్. మరి ఇవన్నీ తెలిసి తెలియదా? నువ్వు చెప్పిన చార్మినార్ దగ్గరికి ఆర్కే బీచ్ కొన్ని 100 మంది వెళ్తారు. మీ అత్తగారి దగ్గరికి అంతమంది వెళ్తారా? ఏం మాట్లాడుతున్నావు? మా అత్త నిప్పు. ఎవడైనా వేయగలడు ఉప్పు. సార్ ఈవిడ అంటుంది కదా సార్, అడ్రస్ తెలుసా అంటే తీసుకెళ్ళొచ్చాడు. తెలుసండి అడ్రస్. మళ్ళీ తీసుకొస్తావా? అబ్బో, నేను అలాంటుంది కదా సార్. ఆవిడ అలాంటిదే. దౌడపల్లి రాలుతాయి. సరే గానీ ఇదిగో, ఏమండి 11 గంటల బస్సు ఏ టైంకి వస్తుందండి? ఎన్ని గంటలకు వస్తుంది సార్? 11 గంటల బస్సు. తనంటే టెంగర్ది. నువ్వు 11 గంటల బస్సు నువ్వే అడుగుతున్నావు. అవును సార్. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది అంటావేంటి? అంటే జనరల్గా అడుగుతామని. జనరల్ కాదు, మా ఆప్షనల్ కాదు. సరే ఓకే, లాస్ట్ బస్ ఎన్ని గంటలకు? లాస్ట్ అన్నా బాగుంది, 11:45. ఆ తర్వాత ఏమైనా ఉన్నాయా? మైక్తో కొట్టాననుకో 2 ముక్కలు అయిపోతుంది. ఏమంటే కర్నూలు హైదరాబాద్ మొదటి బస్ ఏ టైంకి? 5:30. దానికి ముందేం లేవా సార్? ఇలా వెళ్ళాను అనుకో అనంతపురం వస్తుందా? ఇలా వెళ్తే చెయ్యి నొప్పి వస్తుంది. చెయ్యి దించినా అనంతపురం వస్తుంది.
ఏ జనరల్గా అడుగుతున్నాను సార్, పెద్ద దాంట్లో ఏంది? ఇలా చెయ్యి ఒప్పుకొని వెళ్ళిపోతావా ఏంటి? సరే సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మా యొక్క కష్టం ఇష్టంగా భావించి మీ అందరు కూడా చప్పట్లు కొడితే కనుక మాకు మీ చప్పట్లే శుభాశిస్తులు కాబట్టి, సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో మరెన్నో ఇలాంటి హాస్యవరులందరినీ కూడా ఈ యొక్క హాస్య హరివిల్లులు ప్రతి నెల ప్రతి వారం మీ ముంగిళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. విషింగ్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం ప్రారంభంలోనే మేము మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మీ యొక్క ఆశీస్సులు పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుంటూ మీ యొక్క ఆశీస్సులతో మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇలా చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవ టీజీ కళాక్షేత్రం అధ్యక్షుడైనటువంటి పత్తి ఓబులయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ కూడా, ఎందుకంటే మీకు ప్రోత్సాహం లేని ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వదు, అలాంటి సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు మరొకసారి మీకు మనస్ఫూర్తిగా శుభాభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బీ సేఫ్, స్టే సేఫ్, గో సేఫ్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ. శుభరాత్రి సార్. ఇవన్నీ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక డౌట్ క్లియర్ చేస్తే వెళ్ళిపోతుంది సార్. ఉండు, ఏం లైట్లు ఆపేసేవేమో. ఒక లైట్ వేయండి. ఇతనికి లైట్లు వేసినా ఈ పైన పెద్ద ఇబ్బంది లేదు, నాకు కంపల్సరీ లైట్ వేయాలా. ముందే తెలుపు. లాస్ట్ నా డౌట్. అయ్యవారు నమస్కారం అండి. నమస్తే సార్. ఉండు, నేను ఎర్రగా ఉంటా. అయ్యో లైట్లో చూస్తే కనబడుతున్నా. మా ఆవిడ ఎర్రగా ఉంటుంది. నా పుట్టినోడు నల్లగా పుట్టాడు, ఏమై ఉంటుంది సార్? మా గొప్ప చిక్కు వచ్చిందే. నువ్వు ఎర్రగా ఉంటావు, ఎస్. మీ ఆవిడ ఎర్రగా ఉంటది. మీకు పుట్టిన కుర్రాడు నల్లగా పుట్టాడు. అవును సార్, అదొకటి బాధ. ఇంట్లో పెత్తనం ఎవరిది? ఇంకెవరు సార్? మా ఆవిడది. పెత్తనం మీ ఆవిడది అయినప్పుడు పెత్తనం ఎవరిదైతే నీకెందుకు? ఉంటా సార్. థ్యాంక్ యూ. అమ్మా, ఫోటోలు మీకు ఇవ్వడానికే వచ్చాం కాబట్టి ఏం కంగారు పడకండి. మీ చిన్నారులతో ఫోటోలు దిగాలనుకున్నా, మీరు దిగాలనుకున్నా సరే ప్రోగ్రామ్ కన్క్లూడింగ్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మీకు ఇస్తాం. దయచేసి కాసేపు కూర్చోండి అంతే. దూరంగా పెట్టరా కెమెరా. కాదురా ఇది